2002లో నేను ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఒక పెద్దాయన నా దగ్గరికొచ్చాడు. నేను చదువుకుంటా ఉన్నా. ఆయన, "బాబు నువ్వు ఈ పుస్తకం ఎవరన్నా ఇస్తే చూస్తున్నావా? నువ్వే తెలిసే చదువుతున్నావా?" అన్నాడు. "తెలిసే చదువుతున్నాను." "ఎవరు రచయిత?" అన్నాడు. "రాహుల్ సాంకృత్యాయన్" అన్నా. "ఈ పుస్తకం గురించి అంటే ఎవరన్నా చదవమన్నారా?" అన్నాడు. "లేదండి నేనే చదువుతున్నాను." "ఎక్కడన్నా లైబ్రరీలో తీసుకొని చూస్తున్నావా? ఏ పుస్తకం దొరక్క ఇది తీసుకున్నావా?" "ఏందండి ఇన్ని డౌట్లు అడుగుతున్నారు. ఏమైందంటే, ఇంత చిన్న వయసులో ఈ పుస్తకం పట్టుకున్న వాడిని ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఆ షాక్‌లోంచి నేను తేరుకోలేకపోతున్నాను" అన్నాడాయన. నాకు మేబీ కావచ్చండి మీ అనుమానం. అంటే నాకు రాహుల్ సాంకృత్యాయన్ అంటే ఇష్టం. అంటే ఆయన రచనలు అప్పుడు నా చేతిలో ఉన్న పుస్తకం పేరు 'సింహ సేనాపతి'. అప్పుడు ఆయన అడిగాడు, "ఈయన ఇంతకుముందు ఏం చదివావు?" అన్నాడు. నేను 'ఓల్గా సే గంగా' అంటే 'ఓల్గా నుంచి గంగా వరకు' అని తెలుగులో ఉంది. అది చదివాను. ఇక అప్పుడు ఆయన చెప్పాడు, 'జయయోధేయ' చదివావా? 'విస్మృత యాత్రికుడు' చదివావా? 'మధుర స్వప్నం' చదివావా? అంటే కొన్నిటిని ఎలా డిస్కస్ చేశాము. ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి రాహుల్ సాంకృత్యాయన్. ఇలా ఆయన అయితే ఎంత ఆనందపడిపోయాడు. ఆయన పేరు డాక్టర్ కృష్ణారావు. గుంటూరులో ఒక పెద్ద హాస్పిటల్ ఆయనది. ఆయన చాలా ఆనందపడిపోయి, "ఇంత తక్కువ వయసులో ఇయన్నీ చదువుతున్నావు అంటే నువ్వు గ్రేట్ బాబు. అది ఇది అని ఎప్పుడైనా గుంటూరొచ్చినప్పుడు కనపడు" అని చెప్పాడు. ఆహ్, నాకు అప్పుడు కొంత ఆశ్చర్యం వేసింది. అంటే యూత్ చదవకూడదా అని. తర్వాత ఏమైందంటే అసలు యూత్ దీనికి చదవటం దూరం అయిన తర్వాత ఈ సమాజానికి రాహుల్ సాంకృత్యాయన దూరమయ్యాడా అని ఇప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే రాహుల్ సాంకృత్యాయన్ రచనలు చదవకుండా 30 ఏళ్ల క్రితం నేను అభ్యుదయవాదిని అని ఎవరు అనేవాళ్ళు కాదు. ఏ కమ్యూనిస్టు దగ్గరికెళ్ళినా, లేకపోతే అంబేద్కరిస్ట్ అయినా, లేకపోతే ఎవడైనా నేను ఫిలాసఫర్‌ని ఇండియాలో అని ఎవరైనా మాట్లాడాలి అంటే ఫస్టు "నువ్వు రాహుల్ సాంకృత్యాయన రచనలు చదివావా?" అని అడిగేవాళ్ళు. 30 ఏళ్ల క్రితం పరిస్థితి అది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లా ఎవరు అడగట్లేదు. రాహుల్ సాంకృత్యాయన్ని సమాజం మర్చిపోయిందా అని అనిపిస్తూ ఉంది. ఇంకోటి అసలు అధ్యయనం ఏం మర్చిపోయినట్లుంది. అసలు సాహిత్యం ఏంటి? చరిత్ర ఏంటి? పరిశోధనలు ఏం జరుగుతున్నాయి? ఇన్ని రకాల రచనలొచ్చినియి అని ఈ చదవటాలు, అధ్యయనం చేయటాలు, తెలుసుకోవటాలు తగ్గిపోయినియేమో. ఒక్కసారి రాహుల్ సాంకృత్యాయన్ జీవితంలోకొద్దాం. మీలో చాలా మందికి రాహుల్ సాంకృత్యాయన్ పేరు తెలియకపోవచ్చు. కొద్దిమంది ఆ పేరు మాత్రమే వినుండొచ్చు. ఇంకొంతమంది ఆ పేరుతో పాటు ఆయనేదో గొప్ప రచయిత అన్నారు. గూగుల్‌లో కొట్టగానే ద ఫాదర్ ఆఫ్ హిందీ ఇండియన్ హిందీ ట్రావెలాగ్స్ అనొస్తది. అంటే హిందీ యాత్రా సాహిత్య పితామహుడు అనొస్తది. ఓహో! ఈయన హిందీ యాత్రా సాహిత్యం రాసాడేమో అని అనుకుంటారు. ఇంకా అంతకు మించి పెద్దగా తెలుగులో వీడియోస్ లేవు. అలానే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు 'గౌరవ్' ఒక బుక్ రాసాడు. 1922లో రిలీజ్ అయింది. ఆ బుక్కుకు ముందు ఆయన ఒక ఆడియో కూడా డిస్కార్డ్ ప్లాట్‌ఫార్మ్ పైన చేశాడు 'గౌరవ్.' ఆహ్, అది తప్ప ఇంక తెలుగులో ఒక్కసారి మన డాక్టర్ 'దేవరాజ్ మహారాజ్' గారు ఒక వ్యాసం రాస్తే దాన్ని శుభంకర్ విజయవాడ నుంచి విజిల్‌లో ఒక వీడియో చేశాడు. తర్వాత ఒక పుస్తకం పైన 'ఎన్. వేణుగోపాల్' ఒక వీడియో చేశాడు. అంతకు మించి తెలుగులో ఇంకెక్కడ సమాచారం లేదు. అది ఒక రకంగా అంటే విచారకరమైనటువంటి విషయం. రాహుల్ సాంకృత్యాయన్ గురించి మనకి ఆహ్, విస్తృతమైన సమాచారం అందాల్సి ఉన్నా గాని అందలేదు అనేది కొంచెం బాధ. ఎందుకు బాధ అంటే ఆహ్, ఒక్కొక్కరికి ఎన్ని భాషలొస్తాయి? అంటే ఒక 1, 2, 3, 4 ఒక 10 భాషలు నేర్చుకోవచ్చు. ఒక 50 భాషలు నేర్చుకొని, ఒక 30 భాషల్లో 35 భాషల్లో పండితుడయిపోవటం అనేది అసాధ్యమైన విషయం. అలాంటి రాహుల్‌జీ, రాహుల్‌జీ జీవితాంతం ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. తిరుగుతూనే ఉన్నాడు. అటు ఇటు, అటు ఇటు అలా తిరిగేటటువంటి వ్యక్తి కదలకుండా కూర్చొని పుస్తకం రాయటం అనేది టైం దొరకదు. అలా ఆయన రాసినటువంటి టైంని కాలిక్యులేట్ చేస్తే కూర్చొని
పర్ డే ఎన్ని పేజీలు రాశాడు అంటే రోజుకి 400 పేజీలు రాశాడు. ఆయన రాసిన సాహిత్యాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అసలు రోజుకి 400 పేజీలు ఎట్లా రాస్తారండి, అంత విచిత్రం కదా అంటే, గతంలో ఒకసారి సివి గారింటికి మేము పోయి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ మిస్సెస్, ఆవిడ రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్, ఆవిడ చెప్పారు సివి గారు ప్యారిస్ కమ్యూన్ రాసినప్పుడు రోజుకి ఎన్ని పేజీలు రాస్తారు, ఎట్లా రాస్తారు అంటే, అప్పుడు ఆమె చెప్తుంది రోజుకి 300 పేజీలు రాశారు అని. అది కేవలం 10 రోజుల్లో 1000 పేజీల ప్రింటెడ్ పేజీ బుక్ రిలీజ్ అయింది. సరే అయితే అంటే అప్పుడు నాకు అనిపించింది రాహుల్ సాంకృత్యాయన గురించి ఇది ఎగ్జాజరేషన్ కాదు, అతిశయోక్తి కాదు అని. తర్వాత భాషల గురించి ఆయన ఇన్ని ఎక్కువ ఎలా తెలుసుకో ఉన్నాడు, ఇన్ని భాషలు ఎలా వచ్చు అంటే దాని మీద ఒకసారి బొర్రా గోవర్ధన్ గారికి నాకు వాదన జరిగింది. బొర్రా గోవర్ధన్ గారు ఒకసారి సంజీవ్ దేవ్ గారిని కలిశారు. తుమ్మపూడి సంజీవ్ దేవ్. మనకి ఇండియా మొత్తానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాంటి వాడో తెలుగు నేలకి తుమ్మపూడి అంటే సంజీవ్ దేవ్ గారు అలాంటి వాడు. ఫిలాసఫర్, సింగర్, ఆర్టిస్ట్, రైటర్ అన్ని. అండ్ భారతదేశంలో ఇతర దేశాల్లో ఉన్న టాప్ ఇంటలెక్చువల్స్ అందరూ ఠాగూర్ దగ్గరికి వచ్చి ఒక పూట ఉండి వారిని కలిసి ఎలా వెళ్ళేవాళ్ళు, తెలుగు నేల మీద అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు వచ్చి కలిసి వెళ్ళే వ్యక్తి ఎవరు అంటే సంజీవ్ దేవ్. ఈ సంజీవ్ దేవ్ గారిని కలవటానికి రాహుల్ సాంకృత్యాయన వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి గుర్రపు బండిలో మనకి మాచర్ల దగ్గర నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది ఎరుకల వాళ్ళు రోడ్డుకి అడ్డంగా నిలబడి ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటూ ఉంటే ఈయన సంజీవ్ దేవ్తో మాట్లాడే వాళ్ళ మాటలను వింటూ ఉన్నాడు. ఇలా ఒక 20 నిమిషాలు గడిచింది. అంత దూరం నుంచి ఆ గుర్రబండి వెళ్తూ 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 వాళ్ళకి వెళ్ళగానే ఈయన కప్పుకొని గుర్రబండిలోంచి దిగేసి పరిగెత్తుకుంటా వెళ్ళేసి వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళతో మాట్లాడటం మొదలు. అప్పుడు కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ గుర్రబండి ఎక్కితే అప్పుడు సంజీవ్ దేవ్ అడిగాడు అనమాట, ఏంటి నీకు ఆ భాష వచ్చా అంటే, నాకు రాదు. మరి ఎలా మాట్లాడగలే వాళ్ళతో అంటే, ఇందాకటి నుంచి నేర్చుకుంటున్నాను కదా, ఈ అరగంటలో నేర్చేసుకున్నాను నేను. అది నిజానికి చూస్తే మనకి మంగోలియాలో మొదలైనటువంటి భాష పలాని ఈ దేశాల మీదుగా ఈ ప్రాంతాల మీదుగా ఈ తెగల రూపంలో ఈ వ్యాకరణంలో ఈ మార్పులు జరుగుతూ ఇక్కడ ఎరుకుల భాషల రూపంలో ఇలా ఉంది. ఇది ఈ అరగంటలో నాకు ఇది తెలిసిపోయింది, అందుకని నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నాను అని. అంటే అంత తక్కువ టైంలో భాషను నేర్చుకోగలుగుతాడు అనటానికి సంజీవ్ దేవ్ ఈ విషయాన్ని బొర్రా గోవర్ధన్ గారితో స్వయంగా చెప్పాడు. బొర్రా గోవర్ధన్ గారు నాకు చెప్పాడు కాబట్టి ఒక డైరెక్ట్ కాంటాక్ట్ కోసం నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇదే విషయాన్ని వివిధ రచయితలు ఈ సంఘటననే ఆయన భాషని ఎలా నేర్చుకుంటాడు అన్న దాని మీద వ్యాసంలో కూడా రాశారు. ఓకే, మహారచయిత, తత్వవేత్త, పర్యాటకుడు రాహుల్ సాంకృత్యాయన జీవితం, సాహిత్యం గురించి తెలుసుకుందాం. ఆయన 9 ఏప్రిల్ 1893 నాటి యునైటెడ్ ప్రావిన్స్, మనం యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అనుకుంటా ఉంటాం, ఉత్తరప్రదేశ్ కాదు, ఒకప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ లో అజాంగర్ జిల్లాలో పాండా అనే గ్రామంలో జన్మించాడు. పాండా వాళ్ళ అమ్మగారు. పాండా అనేది ప్రస్తుతం ఇప్పుడు పంజాబ్ లోకి వచ్చేసి, అక్కడ అజాంగఢ్ జిల్లాలో ఒక 2 ప్రాంతాలు, ఒకటేమో పాండా, 2 కనైలా. ఈ 2 దగ్గర దగ్గర విలేజెస్. ఒకటేమో అమ్మగారి తరపు, ఒకటేమో నాన్నగారి తరపు విలేజెస్. ఆయన బాల్యం అంతా కూడా ఎక్కువగా ఈ పాండా, కనైలా గ్రామాల్లో జరిగింది. 1893 అనగానే మనకి తెలుసు 19వ శతాబ్దం చివరిలో అప్పటికే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిపోయింది, స్వాతంత్రోద్యమాలు ఉన్నాయి, అప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పుట్టాడు. ఆయన పేరు కేదార్నాథ్ పాండే. మనం ఇప్పటిదాకా రాహుల్ సాంకృత్యాయనను ఆ పేరు మర్చిపోండి, ఆయన పేరు కేదార్నాథ్ పాండే. ఈ కేదార్నాథ్ 1893 ఏప్రిల్ 9న పుట్టి ఒక సాంప్రదాయ కుటుంబంలో, భూమిహార్ కుటుంబం అంటే భూమిహార్ బ్రాహ్మిన్స్ అంటారు, అక్కడ వాళ్ళకి తరతరాలుగా
సాంప్రదాయంగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ పైన అధికారం ఉంటుంది. వీళ్ళు అంటే మంచి భూస్వామి కుటుంబం, డబ్బున్న కుటుంబం, అండ్ కల్చరల్లీ కూడా చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, అందులో కూడా ఒక ఉన్నత కుటుంబం. అలాంటి ఒక సాంప్రదాయ కుటుంబంలో, భూమిహార్ బ్రాహ్మణ్ కుటుంబంలో ఆయన జన్మించాడు. వాళ్ళ తాత ప్రభావం ఆయన మీద చాలా ఉంది. రామ్ చరణ్ పాఠక్ అని వాళ్ళ తాత. ఈ రామ్ చరణ్ పాఠక్ ప్రభావం ఆయన ఏం చేశాడంటే, అంటే పుట్టిన తర్వాత ఫస్ట్ లోనేమో తల్లి గారింటి దగ్గర పుడతారు, ఆ తర్వాత తండ్రి గారింటి దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే వీళ్ళ నాన్నగారు చనిపోయారు మధ్యలోనే. వీళ్ళ అమ్మా నాన్నలు మధ్యలోనే చనిపోవడంతో ఎక్కువగా ఆయన జీవితం వాళ్ళ తాతల దగ్గరే జరిగింది. వాళ్ళ తాత రామ్ చరణ్ పాఠక్ ఈయన దగ్గర పెరిగాడు. ఈ రామ్ చరణ్ పాఠక్ ఏం చేశాడంటే, ఒరేనైనా నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి వెళ్ళాలా, నువ్వు చాలా గొప్ప వ్యక్తి కావాలా, కాబట్టి నువ్వు ఉర్దూ నేర్చుకోవాలి అని చెప్పేసి 1899లో, అంటే 5 ఏళ్ళు పూర్తి కాగానే ఉర్దూ స్కూల్లో జాయిన్ చేశాడు. ఎందుకు ఉర్దూ స్కూల్లో జాయిన్ అయ్యాడంటే, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఏది చేయాలన్నా ఆ యునైటెడ్ ప్రావిన్స్ లో ఉర్దూ వచ్చి ఉండాలి. అంటే ఒక జడ్జి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, డిస్టిక్ ఆఫీసులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీటిల్లో. ఇక ఆ తర్వాత కొద్ది కాలంలోనే అక్కడ ఒక హిందూ స్కూల్ బడౌదాలో ఉండేది. ఆ హిందూ స్కూల్లో దేవనగరి స్క్రిప్ట్ నేర్చుకోవడానికి అక్కడ జాయిన్ అయ్యాడు. 1902లో ఆయన వాళ్ళ మామయ్య మహాదేవ్ పండిట్ అని అప్పట్లోనే ఒక గొప్ప సంస్కృత పండితుడు, ఆయన దగ్గర సంస్కృతం నేర్చుకోవటం ప్రారంభించారు. అంటే మొట్టమొదట ఆయన విద్యాభ్యాసం ఉర్దూతో మొదలైంది. తర్వాత దేవనగరి స్క్రిప్ట్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత సంస్కృతం దగ్గరికి వచ్చింది. 1909లో ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు. ఆ ఇంగ్లీష్ నేర్చుకోమంటే మనోడికి ఆ ఇంగ్లీష్ స్కూల్లో మిడిల్ స్కూల్ జాయిన్ చేసినా కానీ నాకు ఇంగ్లీష్ నచ్చల, ఇదేదో విచిత్రంగా ఉంది, నేను నేర్చుకోను అని ఒక దాంతో వ్యతిరేకం వ్యక్తం చేసింది. ఇక అప్పట్లో బాల్య వివాహాలు ఉండేవి కాబట్టి చాలా చిన్న వయసులో, అంటే 9 ఏళ్ల వయసులో బాల్య వివాహం చేశారు సంతోషి అనే ఆవిడతో. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు దూరంగానే ఉంటారు. ఒకసారి ఒక బుక్ లో రాశాడు ఆయన, రాహుల్ సాంకృత్య ఆయన, ఏంటంటే ఆ పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకసారి చూశాను ఆవిడ్ని, ఆవిడే నా భార్య అని చెప్పారు అని రాశాడు. అంటే వాళ్ళిద్దరికి మధ్య పెద్ద అంటే కనెక్షన్స్ లేవు అనేది మనకు అర్థమవుతుంది. ఇక రాహుల్ జీ అనగానే మనం యాత్ర సాహిత్యం, యాత్రలు, పర్యటనలు అని ఎందుకు అనుకుంటాము అనేది ఒక టర్నింగ్ పాయింట్. అతను ఒక 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ, అంటే ఏదో తుంటరి పని చేశాడు, తుంటరి పని చేస్తే వాళ్ళ తాతయ్య కొడతాడేమో అనే ఉద్దేశంతో ఇంట్లోంచి పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఒకసారి ఒక ఫకీర్ పాట పాడుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ ఫకీర్ పాట ఆయన చెవుల్లోకి పోయింది. దునియా కి సైర్ కర్ కాఫిర్ జిందగానీ ఫిర్ కహా, జిందగీ గార్ కుచ్ రహీ తో నౌజవానీ ఫిర్ కహు అని. సరే, ఒక్కటి అర అక్షరాలు ఏమన్నా తేడా ఉంటే ఉండొచ్చేమో కానీ, ప్రపంచ పర్యటన చేయరా మూర్ఖుడా, జీవితం ఒకేసారి లభిస్తుంది, ఆ జీవితంలో యవ్వనం అతి చిన్నది అనేది ఆ పాట యొక్క అర్థం. ఆ పాట విన్నాడు అంతే, ఇక జంప్, ఇంట్లోంచి పారిపోయాడు. పారిపోయి ప్రపంచాన్ని తిరిగి చూడాలి, ఇప్పుడు ఈ వయసులో చూడకపోతే ఇంకే వయసులో చూస్తామని. అందుకని రాహుల్ సాంకృత్యాయన్ యాత్రా సాహిత్యం మనకు లభించింది అంటే దానికి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈ పాట, ఈ ఫకీర్ పాడినటువంటి ఈ పాట. నిజంగా ఈ పాటను గుర్తుపెట్టుకొని మనం కూడా అప్పుడప్పుడు యాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక ఈయన ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు రాశాడు, ఏమేమి రాశాడు ఏంటి అని అనుకునే బదులు అసలు ఆయన ఎంతవరకు చదువుకున్నాడు అనుకుంటే, ఆయన 8వ తరగతిలో పారిపోయాడు. అంటే ఆయన చదువుకున్న చదువు మాక్సిమం 8th క్లాస్, 8th కూడా కంప్లీట్ కాల, 8th మధ్యలో ఆపేశాడు. అక్కడి నుంచి ఇక పరుగు మొదలైంది అంటే ఆ పరుగు చనిపోయే వరకు ఆపలేదు. 1910లో ఆయన హిమాలయాలకు వెళ్ళాడు. ఎందుకంటే ఈ చదువులో భాగంగా ఆయనకి హిందూ సాహిత్యం, పురాణాలు, ఈ రామాయణ భారతాలు ఇవన్నీ బాగా నచ్చేసి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలంటే ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి, ఇంకా
హరిద్వార్ వెళ్ళాలి, రిషికేశ్ వెళ్ళాలి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇట్లా వెళ్ళాలని అక్కడికి వెళ్ళాడు. అక్కడ వేదాలను అధ్యయనం చేయటం, వేదాంతాలను అధ్యయనం చేయటం, ఇట్లా వాళ్ళు చెప్తా ఉంటారు. ఇక్కడ కాదండి, ఫలాని చోటుకి వెళ్తే అక్కడ వేదాలు బ్రహ్మాండంగా నేర్పిస్తారంటే అక్కడికి వెళ్ళటం, ఫలాని చోటుకి వెళ్తే ఉపనిషత్తులు బాగా నేర్పిస్తారంటే అట్లా వెళ్ళటం. అట్లా ఆయన హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటి అన్ని చోట్లకి 1911లో అక్కడి నుంచి వారణాసి వెళ్ళాడు. వారణాసి వెళ్ళి అక్కడ ఎన్నో సంస్కృత కావ్యాలని అధ్యయనం చేశాడు, నేర్చుకున్నాడు. అంటే అంత చిన్న వయసులోనే ఆయనకి ఆ సాహిత్యాల మీద వాటి మీద పట్టు వచ్చేసింది. 1912లో అక్కడ నుంచి అవన్నీ నేర్చుకొని ఎప్పుడైతే ఎవరైతే ఏ సాహిత్యం చదువుతారో ఆ భాష అతని మీద ఆ ప్రభావాన్ని చూపిస్తారు. అతను మాట్లాడే ప్రతి మాటల్లో ఆ సాహిత్యంలోంచి పదాలు దొర్లుకుంటూ వచ్చేస్తాయి. కాబట్టి ఇలా వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలన్నీ ఒక సాధువులాగా, ఒక సన్యాసిలాగా, ఒక ఋషిలాగా ఆయన్ని భావించడం మొదలు పెట్టారు. అలా అన్ని తిరిగి తిరిగి ఆయన 1912లో బీహార్ వచ్చాడు. బీహార్లో చాప్రా ప్లేస్కి వచ్చాడు. వచ్చేసరికి ఆయన చూసి ఆహా, దేవుడిలాగా వచ్చారు, ఒక మహర్షి వచ్చాడు మా ఊరికి అని అందరూ ఆయనకి దండాలు పెట్టి ఆయన్ని పూజించడం ప్రారంభించారు. దాంతో ఆయన ఆయన ఒక స్వామీజీ లాగా అయిపోయాడు. సో కేదార్నాథ్ పాండే 1893లో పుట్టిన కేదార్నాథ్ పాండే 8వ తరగతిలో చదువు ఆపేసి మొత్తం బయటంతా తిరిగి హిమాలయాలు చుట్టుపక్కల తిరిగి హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, వారణాసి తిరిగి వచ్చేసిన తర్వాత ఆయన స్వామీజీ అయిపోయి అక్కడ వాళ్ళందరూ ఆయన రాముదార్ దాస్ అనే పేరుతో ఆయన్ని మొక్కారు. ఈ రాముదార్ దాస్ అనే పేరుతో ఆయన సాధువుగా మారిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఎంత సాధువు అయిపోయాడంటే అక్కడ ఒక పెద్ద ఆశ్రమం ఉండేది, అందులో ఒక మహంత్ ఉన్నాడు. ఆ మహంత్ తర్వాత వారసత్వం ఈయనకే ఇవ్వాలి అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆశ్రమాన్ని ఆయనకు అప్పచెప్తూ ఉన్నారు. అప్పటికి ఆయనకి బోరు కొట్టేసింది ఆ లైఫ్. ఎందుకంటే ఒక పరిశోధకుడికి నిరంతరం ఏదో ఒకటి శోధించాలా, కనుక్కోవాలా, కొత్త ప్రయత్నం చేయాలా, కొత్త విశేషాలు తెలుసుకోవాలా, కొత్త విశేషాలు తెలియజెప్పాలి అనే తపనే ఉంటుంది. పారిపోయి అప్పుడు దక్షిణ భారతదేశం వచ్చాడు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగి మళ్ళీ అయోధ్య వెళ్ళాడు. ఆ విధంగా ఆయన మొదటి దశ అంటే బాల్యంలో ఉర్దూ, సంస్కృతం ఇవి నేర్చుకుంటూ హిందూ సాహిత్యం, సంస్కృత కావ్యాలు, వేదాలు, వేదాంతాలు ఇవన్నీ నేర్చుకొని సాధువుగా మారి ఆ సాధువుగా మారిన జీవితాన్ని నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి దూరంగా వెళ్ళిపోవటం అనేది ఇది తొలి దశ. రాహుల్ జీవితంలో ఇది తొలి దశ. ఇక 1914కి వచ్చేసరికి ఇక్కడ లైఫ్ టర్న్. సో నేను చాలా మందికి అడిగితే నన్ను ఒక సూటిగా రాహుల్జీ గురించి చెప్పడం కష్టమవుతుంది. అంటే రాహుల్ సాంకృత్య ఆయన కమ్యూనిస్టా, బుద్ధిస్టా, సోషలిస్టా, గాంధేయన, కాంగ్రెస్ వాద, విప్లవకారుడ, సాహితీవేత్త, యాత్రా రచయిత, వ్యాసకర్త, ఉపన్యాసకుడ, ఆర్య సామాజికుడ ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ అనాల్సి వస్తుంది. అంటే అన్ని విషయాలు ఒకే వ్యక్తిలో ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా మారుతూ వచ్చాడు. బహుశా మన జీవితంలో కూడా మనం అనేక మార్పులకి లోనవుతూ ఉంటాం. 1914లో ఆయన ఇంటికి వచ్చాడు. అంటే 1893లో పుట్టినోడు 11 ఏళ్ళప్పుడు జంప్ అయి అటు ఇటు తిరిగి అన్ని నేర్చుకొని 1914లో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత చిన్నగా అక్కడ ఆర్య సమాజం గురించి తెలుసుకోవటం మొదలైంది. అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, ఆయనకి సమాజం అర్థమైంది. ఎవరైతే పురాణాలు, ఈ మహాభారత, రామాయణం కానీ, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదువుతారో వాళ్ళందరికీ సాంప్రదాయాల కన్నా మనిషి ఇంపార్టెంట్ అని అర్థమయ్యి అవన్నీ వేస్ట్ అని అర్థం అవుతుంది ఫస్ట్. అందుకని అప్పుడు ఆ ఊరికే ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలా, ఇది ఖచ్చితంగా ఇలానే మనుషుల్ని నిబంధనల్లో ఉంచాలా అనే ఆ కట్టడి నుంచి వాళ్ళు ఆ సంఖ్యలను పెంచాలనుకుంటారు. ఆ ధోరణిలో వాళ్ళలో సంఘ సంస్కరణ మొదలవుతుంది. ఈ సంఘ సంస్కరణ వాళ్ళ మనసుల్లో మొదలైనప్పుడు అలాంటిది ఎవరు చేస్తున్నారు అని చూస్తారు. ఆ టైంలో సమాజాన్ని అత్యంతంగా ప్రభావితం చేసినవి రెండు.
ఒకటి బ్రహ్మ సమాజం, రెండు ఆర్య సమాజం. ఈ ఆర్య సమాజం బ్రహ్మ సమాజానికి బేసిక్ డిఫరెన్స్ చెప్పాలి అంటే, ఆర్య సమాజం దయానంద సరస్వతి, బ్రహ్మ సమాజం రాజారాం. దయానంద సరస్వతి ఆర్య సమాజంలో గో బ్యాక్ టు వేదాస్ అంటాడు. అంటే వేదాలలో అవే ప్రమాణమైనవి, వేదాలలో ఉన్నట్లే మనం ఫాలో కావాలి, వేదాలే అత్యంత ముఖ్యమైనవి, వీళ్ళు విగ్రహారాధన చేయకూడదు, వేదాల్లో విగ్రహారాధన లేదు, గుళ్ళు కట్టకూడదు, పూజారులు ఉండకూడదు, ఈ పూజారులు చెప్పేవి అస్సలు నమ్మొద్దు, పూజారులు చెప్తున్న ఈ పౌరోహితుల్ని వీళ్ళందరినీ పరాన్న జీవులు, వీళ్ళని అందరినీ బహిష్కరించండి, ఈ యజ్ఞయాగాదుల పేరుతో ఈ విధంగా సమాజం ఇట్లా కాకూడదు, ఈ నిరాకారుడు అయినటువంటి దేవుడిని నమ్మాలి. తర్వాత కులాలు, ఈ రకరకాల కులాల మధ్య ఈ విభేదాలు అసమానతలు ఉండకూడదు, ఇవన్నీ మలివేదముల్లోనే వచ్చేసినాయి కాబట్టి ఇవి అసలైన వేదాలకి సంబంధించి కాదు అని దయానంద సరస్వతి చెప్పేవాడు. సో బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ తెచ్చేసి కంప్లీట్ వెస్ట్రన్ అవుట్లుక్ తో, సైంటిఫిక్ టెంపర్ తో ఉన్నటువంటిది. సో ఈయన ఈ ఆర్య సమాజంలో చేరేసి ఈయన విగ్రహారాధన చేయకూడదు, ఈ సాంప్రదాయాలన్నీ మారాలి, మనుషులందరూ ఒక్కటే, ఈ కుల వివక్షతలు ఉండకూడదు, ఈ ధోరణిలో 1914లో మొదలయ్యాడు. మొదలయ్యి 1915లో ఆయన ఆర్య సమాజ్లో, అంటే 1914 అక్టోబర్లో ఇంటికి వస్తే 15 కల్లా ఆర్య సమాజ్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉపన్యాసాలు ఇచ్చేవాడు, వ్యాసాలు రాసి. దాంతో ఈ ఆగ్రా అనేది అప్పుడు బాగా ఉంటే, అక్కడ ఆగ్రాలో ఆర్య ముసాఫిర్ విద్యాలయ అని ఒక విద్యాలయం ఉంటే అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఉద్యమ నాయకుడిగా, ఉపన్యాసకుడిగా ఎదిగాడు. అక్కడ ఉన్నప్పుడు ఆయన అరబిక్ భాషలు నేర్చుకున్నాడు. అరబిక్ భాషలు ఎందుకు నేర్చుకున్నాడంటే, ఇతర మత గ్రంథాల్లో ఏముందో చూద్దాం, వాళ్ళ మత గ్రంథాల్లో విగ్రహారాధన ఉందా, వాళ్ళ గ్రంథాల్లో ఈ పురోహితులు ఉన్నారా, ఇది తెలుసుకోవటానికి అరబిక్ భాషలు నేర్చుకొని అనేక మత గ్రంథాలను అధ్యయనం చేశారు. ఇక తర్వాత ఆగ్రాలో వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఆర్య సమాజానికి భారతదేశం మొత్తానికి కేంద్ర బిందువు లాగా లాహోర్ ఉండేది, అందుకని నువ్వు లాహోర్ వెళ్ళటం మంచిది, నువ్వు అంత ఉద్యమాన్ని ఆర్య సమాజ ఉద్యమానికి నువ్వు గొప్ప నాయకుడు అవుతావు అని లాహోర్ పంపించారు. ఇప్పుడు లాహోర్ అంటే మనం పాకిస్తాన్ అనుకుంటాం, కానీ అప్పుడు భారతదేశం. 1917లో లాహోర్ వెళ్ళిన వ్యక్తి దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ చదువుతూ ఆర్య సమాజ విస్తరణ కోసం పనిచేశాడు. ఇక ఆయనకి ఎందుకు అందులో ఆర్య సమాజ విస్తరణ కోసం పనిచేశాడంటే, ఒకటి, ఆయన అంతకుముందు చదివిన చదువు, ఆయన తిరిగినటువంటి ప్రాంతాల వల్ల సమాజంలో మార్పు కావాలి, సంఘ సంస్కరణ జరగాలి అని భావించాడు. ఆ సంస్కరణని ఆర్య సమాజం చేస్తుంది కాబట్టి ఆర్య సమాజ విస్తరణ కోసం ఆయన పనిచేశాడు. అందులో భాగంగా వాళ్ళు ఏమన్నారంటే, ఈ కుషీనగర్, సారనాథ్, లుంబిని అటు కూడా వెళ్ళి నువ్వు ఆర్య సమాజాన్ని విస్తరించు అన్నాడు. విస్తరించు అన్న తర్వాత అందులో భాగంగా ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కుషీనగర్, సారనాథ్, లుంబిని, బుద్ధగయ, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ చేంజ్, అంటే ఇది ఆర్య సమాజ్ దశ. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళాడో దాంతో ఆర్య సమాజ్తో ఆయనకున్న కనెక్షన్ కట్ అయిపోయింది. ఎందుకు? ఈ దేశంలో సాహిత్య పరంగా కానీ, తాత్విక పరంగా కానీ ఎవరైతే బౌద్ధంని పరీక్షించడానికో, తిట్టడానికో, తెలుసుకోవటానికో దాని దగ్గరికి వెళ్తారో దాని ఆకర్షణలో పడిపోతారు. బౌద్ధానికి ఉన్నటువంటి ఆకర్షణ, బౌద్ధానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. నేను క్లియర్ కట్గా చెప్తాను, మీరు ఎవరైనా సరే మీరు బౌద్ధాన్ని అధ్యయనం చేస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడదు, ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి తాత్విక కోణం దానిది కాబట్టి. సో ఆ విధంగా ఆయన బౌద్ధంలోకి ఎంటర్ అయ్యాడు. ఇక బౌద్ధంలోకి ఎంటర్ అయిన టైం చాలా విచిత్రం చూడండి. ఆయన బౌద్ధంలో ఉండటము, రాజకీయ రంగ ప్రవేశం ఒకేసారి జరిగింది. 1921లో క్లియర్ కట్ గా ఆయన నేను స్వతంత్రోద్యమంలో పనిచేయాలి అని డిసైడ్ చేసుకున్నాడు. అయితే అప్పటికి నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ ఏంటి? భారత్ జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఆయన జాయిన్ అయ్యాడు.
22 జనవరి 31 అయితే ఆయన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ అంటే చాప్రా జిల్లా అంటే బీహార్ లో చాప్రా జిల్లా ఉండేది. అక్కడ ఆ, ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే దానికి ప్రెసిడెంట్ గా ఈయన ఉన్నందుకు ఈయన్ని అరెస్ట్ చేసి ఒక 6 నెలలు బక్సార్ జైల్లో వేసేది. బక్సార్ జైల్లోంచి బయటికి రాగానే అప్పుడు ఈ బుద్ధగయకి సంబంధించి ఒక ఉద్యమం నడుస్తుంది. అది కరెక్ట్ గా ఇప్పుడు నడుస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ టయానికి ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఏంటంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి బుద్ధగయ ఆ బుద్ధిస్టుల యొక్క టెంపుల్ లాంటిది. బౌద్ధులందరూ అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకుంటా ఉంటారు. దానికి ఆనుకొని ఒక హిందూ టెంపుల్ ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ ని హిందువుల ఆధ్వర్యంలో ఉంచాలా బౌద్ధుల ఆధ్వర్యంలో ఉంచాలా అనే గొడవ వచ్చేసింది. అసలు ఆ టెంపుల్ మొత్తాన్ని హిందువులకు అప్పచెప్పేసి బౌద్ధులకి యాజమాన్యం లేకుండా చేయాలి అనేటటువంటి ఒక కొత్త ప్రతిపాదనలు ఇప్పుడు రన్ అవుతున్నాయి. దాంతో భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులు ఉద్యమం చేస్తూ ఆ బుద్ధుడి యొక్క ఆ మందిరం వరకు బౌద్ధులకు అప్పచెప్పండి ఆ నిర్వహణ విషయం అని అడుగుతూ ఉన్నారు. దాని మీద మనం పోయిన నెల స్వేచ్ఛాలోచనలో కూడా విద్యాభూషణ్ రావత్ గారు ఒక ఆర్టికల్ రాశారు, వేశాను. మీరు కూడా దాని గురించి తెలుసుకోండి. ఈ ఉద్యమం అప్పుడు జరుగుతూ ఉంది 1922లో. అంటే 100 ఏళ్ళైనా ఆ ఉద్యమానికి ఇంకా క్లియరెన్స్ రాలేదు. సో మత రాజకీయాలు అంత ఈజీగా సమస్యలని సాల్వ్ కానీ. అయితే అప్పుడు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానం చేసింది. మహాబోధి టెంపుల్ విషయంలో మనం ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ ఉండాలి. ఇటు హిందూ దేవాలయాన్ని హిందువులు ఆరాధించుకోవటానికి, బౌద్ధ దేవాలయాన్ని బౌద్ధులు ఆరాధించుకోవటానికి వీళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఒక మేనేజింగ్ కమిటీ ట్రస్టీ ఇట్లా ఉండాలి. రకరకాల కాంగ్రెస్ ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానం మేరకు ఆయన మహాబోధి టెంపుల్ ఉద్యమంలో నాయకత్వం వహిస్తే దానికి ఆయన ఆ ఉద్యమం చేస్తున్నందుకు ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ ఒక జైలు వేశారు. ఒక 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అట్లా మహాబోధి టెంపుల్ కోసం ఆయన జైలు శిక్షను అనుభవించిన వ్యక్తిగా మనం రాహుల్ సాంకృత్యాయన్ని అంటే ఇంకా అప్పటికి ఆ పేరు రాలేదు. అప్పటికి స్టిల్ కేదార్నాథ్ పాండే, మధ్యలో కొంతకాలం రామ్దాస్ దాస్, ఇప్పుడు మళ్ళీ కేదార్నాథ్ పాండే. ఇక 1927లో ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెక్స్ట్ మరొక ఫేజ్ అంటే మహానుభావుల జీవితాలు ఒకేలాగా ఉండవు, మనం ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటాయి. 1927లో ఆయన విడుదలైన తర్వాత ఆయనకి శ్రీలంక వెళ్ళాలనిపించింది. ఎందుకని మీరు బౌద్ధంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో బౌద్ధానికి సంబంధించి తెలుసుకుంటా ఉంటారు. ఆయన మొట్టమొదట ఆ బుద్ధగయ అటు వెళ్ళటంతో అటు ఆకర్షించబడ్డాడు. అది అనుకోకుండా మహాబోధి టెంపుల్లో ఉద్యమం చేయడానికి కారణమైంది. ఆ టెంపుల్ ఉద్యమం చేసినందుకు జైలు పాలయ్యాడు. కాబట్టి జైల్లో బౌద్ధం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు అరే భారతదేశం నుంచి బౌద్ధం పారిపోయినప్పుడు ఎక్కువగా శ్రీలంక వెళ్ళిపోయింది. శ్రీలంకలో మొత్తం బౌద్ధులే ఉన్నారు. అక్కడ పెద్ద సాహిత్యం ఉంటది బౌద్ధానికి సంబంధించి, అక్కడికి వెళ్తే బాగుంటది అని అనుకున్నాడు. అనుకొని 1927లో విడుదల కాగానే శ్రీలంక వెళ్ళాడు. శ్రీలంకలో విద్యాలంకార ప్రవీణ అని చెప్పి ఒక సంస్కృత విద్యాలయం, చాలా అద్భుతమైన విద్యాలయం. అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంస్కృతం బోధించేటటువంటి ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. ఒక పనికి వెళ్ళిన వాడు ఆ పని మాత్రమే చేస్తే అతను సాధారణ వ్యక్తి. అతను మిగతా పనులు కూడా చేయగలిగితే అసాధారణ వ్యక్తి. ఒకటేమో ఆయన సంస్కృతం బోధించడానికి అక్కడికి వెళ్ళాడు, అది బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన పాలీ మీద అధ్యయనం మొదలుపెట్టాడు. పన్ ఎంత అధ్యయనం మొదలు పెట్టాడంటే వాళ్ళందరూ అబ్బాయి ఈ పుస్తకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయన్నీ సంస్కృతానికి మూలం పాలి అండి, ఈ సంస్కృతంలోకి వచ్చేసరికి చాలా మార్పులు జరిగినాయి, మీరు ఒరిజినల్ చదవాలంటే పాలి చదవాలి. ఎందుకని అంటే బుద్ధుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే నా బోధనలన్నీ పాలీ భాషలో ఉండాలి అన్నాడు. బుద్ధుడు పాలీ భాషలో ఉండాలని ఎందుకు అన్నాడు అంటే ఆ కాలం నాడు బుద్ధుడి కాలం నాడు ప్రజల భాష పాలి, కాబట్టి పాలీ భాషలో ఉండాలన్నాడు. ఓకే. అయితే మరి సంస్కృతంలో రాయొద్దు అన్నాడు ఆయన బుద్ధుడు తన బోధన, కానీ తర్వాత అన్ని సంస్కృతంలోకి వచ్చింది. కాబట్టి మార్పులు చెంది ఉంటే పాలీ భాష నేర్చుకొని విపరీతంగా బుక్స్ అన్ని అధ్యయనం చేసి పాలీ వ్యాకరణం రాశాడు, పాలీ నిఘంటువు రాశాడు, ఇవన్నీ చేసి
అయితే వేదాలు ఎట్లా అయితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం తర్వాత వచ్చింది. వేదత్రయి అంటారు. మొదటి 3 వేదాలే నిజమైన వేదాలు, 4వది బుద్ధుడి అనంతరం వచ్చిన వేదం. కాబట్టి చతుర్వేదాలు అనేది ఇటీవల కాలం మాట. మొదట్లో త్రయీ వేదం. అయితే అలానే బౌద్ధులకి సంబంధించి బౌద్ధంలో కీలకమైన బుక్స్ ఏది అంటే 3 పీఠకాలు. త్రిపీఠకాలు అంటే 3 అంటే 3, పీఠకాలు అంటే పెట్టెలు. అందులో సుత్త, వినయ, అభిధమ్మ. ఈ మూడిట్లో ఒకటి నేర్చుకునేసరికి ఒకటి జీవితం అయిపోయింది. అట్లాంటిది 3 నేర్చుకోవటం అంటే కష్టం. కానీ ఈయన 3 నేర్చుకోవటమే కాకుండా అందులో అద్భుతమైన పాండిత్యాన్ని ఆ 19 నెలల కాలంలో సాధించాడు. కాబట్టి ఆయనకి త్రిపీఠక ఆచార్య అని బిరుదిచ్చారు. అక్కడ అధ్యయనం చేస్తా ఉంటే అప్పుడు తెలిసింది ఏంటంటే, ఒరే నాయన, భారతదేశంలో ఒకప్పుడు నలంద, విక్రమశిల అని అద్భుతమైన విశ్వవిద్యాలయాలు ఉండేవి. ప్రపంచం మొత్తం భారతదేశం దగ్గరకు వచ్చి చదువుకుంటా ఉండేది. అయితే బక్తియార్ ఖిల్జీ అనేటటువంటి ముస్లిం పాలకుడు వచ్చినప్పుడు అక్కడ ఆ విక్రమశిల, నలంద విశ్వవిద్యాలయాల పైన దాడి చేసి వాటిని తగలబెట్టేశాడు. అప్పుడు కొంతమంది అక్కడున్న తాళపత్ర గ్రంథాలు తీసుకొని పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళు టిబెట్ వెళ్ళిపోయారు. కాబట్టి ఒరిజినల్ టెక్స్ట్లన్నీ టిబెట్ లో ఉండొచ్చు అని చెప్పారు కొంతమంది. అప్పుడు ఆయనకి అయితే మనం ఆ ఒరిజినల్ టెక్స్ట్లను సంపాదించాలి అని అనుకున్నాడు. అయితే బక్తియార్ ఖిల్జీ ఈ ఉదంతంలో ఆయనే వాటిని తగలబెట్టాడు అని, లేదు ఒక అగ్ని ప్రమాదం జరిగిందని 2 రకాల టెక్స్టులు ప్రచారంలో ఉన్నాయి. సరే, ఏదైతే ఆ కాలంలో ఆ ప్రమాదం జరిగింది, అక్కడ బౌద్ధానికి సంబంధించిన అద్భుతమైన సాహిత్యం, భారతీయ ఆ వైజ్ఞానిక సంపద మొత్తం బుక్కిపాలైంది అన్నది వాస్తవం. అక్కడి నుంచి కొన్ని టిబెట్ కి చేర్ని అనేది కూడా వాస్తవం. ఈయన వెంటనే 1928లో టిబెట్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? శ్రీలంక నుంచి మొదలుపెట్టాడు. టిబెట్ ప్రయాణం అనగానే మనం ఏదో ఈడ ఫ్లైట్ ఎక్కి ఆడ దిగటం అని అనుకుంటాం. ఆయన 90% ఆఫ్ హిస్ ట్రావెల్స్ ఆర్ ఆన్ ఫుట్. అంటే నడుచుకుంటా వెళ్తాడు అంతే. కనీసం గుర్రబండి మీద కూడా వెళ్ళడు. ఎందుకంటే మనిషి నడుచుకుంటా వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ భాష, వాళ్ళ సాహిత్యము, తర్వాత వాళ్ళ జీవన విధానం తెలుసుకునే అవకాశం దొరికింది. కాబట్టి పాదచారిగానే నడవాలి అని ఆయన పట్టుదల. దాంతో అక్కడి నుంచి 1 సంవత్సరము 6 నెలల 20 రోజుల పాటు కాలినడకన కాఠ్మాండు మీదగా ఆయన టిబెట్ రాజధాని లాసా అక్కడికి చేరాడు. స్టిల్ ఈ రోజున ఆర్మీ పోవడానికి ఆ కాఠ్మాండు, ఈ టిబెట్ దగ్గర ఆ గుట్టల నుంచి ఆర్మీ పోవడానికి చాలా తంటాలు పడుతున్నారు, చాలా కష్టమైన. అలాంటిది 1928లో ఆ టైంలో ఆయన కాలినడకన ఆయన ఎలా వెళ్ళాడు? అసలు ఎక్కడ తిండి, కొన్ని చోట్ల కొన్ని రోజుల పాటు తిండి ఉండదు, కొన్ని చోట్ల ఒక 2-3 రోజులు అసలు తాగడానికి నీళ్లు దొరకవు, కొన్ని చోట్ల చలి, కొన్ని చోట్ల ఎండలు, ఆ ప్రమాదాలు, గాయాలు. అసలు మనిషి ఎలా వెళ్ళగలిగాడు అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. సరే, కాఠ్మాండు మీదుగా టిబెట్ లోని లాసాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడే భాష వేరు, ఈయనకు ఆ భాష రాదు. సో రానప్పుడు ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. అక్కడ మాట్లాడే భాష బోట్. ఆ బోట్ అంటే టిబెటన్ భాష అంటారు. టిబెటన్ భాష బోట్. ఆ బోట్ నేర్చుకున్నాడు. మామూలుగా నేర్చుకోవడం కాదు, బోటు సాంస్క్రిట్ 16,000 పదాలతో బోట్ సాంస్క్రిట్ నిఘంటువు రాశాడు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అంతటి అద్భుతంగా బోట్ భాష నేర్చుకున్నాడు. అక్కడ నేర్చుకొని ఆ టిబెట్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాను అవన్నీ తిరిగాడు. అక్కడ అయితే ఎన్ని అంటే ఒక 1600 రాతప్రతులు, కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు, కొన్ని వేల పుస్తకాలు, ఒక 130 తైలవర్ణ చిత్రాలు, టాంజూర్ గ్రంథాలు, అవన్నీ ఒక 22 కంచర గాడిదల మీద వేసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అవన్నీ ఇప్పుడు పాట్నా మ్యూజియంలో ఉన్నాయి. నిజంగా అవి ఏవి రాకపోతే
ఈ బుద్ధుడు గురించి, బౌద్ధం గురించి, భారతదేశం సాహిత్యం గురించి వీటిలో సగం విషయాలు తెలిసేయగం. నిజంగా మన గొప్పతనాన్ని మనకి తెలియజేసిన ఆ వ్యక్తి గురించి సమాజం ఎందుకు విస్మరించింది అనేది నిజంగా మనం చర్చించాల్సిన అంశం. అసలు అన్ని తీసుకొచ్చాడు. వాటిల్లో ఇంకో విషాదకరమైన సంఘటన ఏంటంటే అందులో సగం ఇంతవరకు అందులో ఏమున్నాయి అని పరిశోధించే మనిషి లేకుండా పోయాడు. ఇప్పటికి కూడా పాట్నా మ్యూజియంలో అవి అట్లనే ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వం ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి అందులో విషయాలు బయటికి తీసి బుక్స్ గా పబ్లిష్ చేయటం కానీ, ప్రదర్శనలు పెట్టడం కానీ, మీరు ఈ ప్రజలకు తెలియజేయటం కానీ చేయట్లా. మనకి చరిత్రలో ఎక్కువగా ఇలా యాత్రలు చేసి జ్ఞానాన్ని ప్రోధి చేసిన వ్యక్తి ఎవరు అంటే హ్యూయాన్ సాంగ్. అంటే చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ గురించి చెప్తారు. ఆయన ఆ తర్వాత సియుకి అని ఒక గ్రంథం రాశాడు. ఒక గ్రంథం అంటే ఒక పుస్తకం అనుకునేరు, అది కొన్ని వేల పేజీలు ఉంటాయి. అంటే అనేక పుస్తకాల కలయిక అనుకోవాలి. హ్యూయాన్ సాంగ్. హ్యూయాన్ సాంగ్ తర్వాత ప్రపంచ చరిత్రలోనే ఇంత ఎక్కువ సాహిత్యాన్ని సేకరించిన వాడు ఎవరు అంటే ఈయన కేదార్నాథ్ పాండే. ఆ తర్వాత ఫాహియాన్ అని మరో చైనా చరిత్రకారుడు ఉన్నాడు, పోకోకి రాశాడు. వీళ్ళ ముగ్గురు, ఈయనేమో ఇండియన్, ఫాహియాన్ పోకోకి రాసింది ఇండియా వచ్చి వెళ్ళాడు, హ్యూయాన్ సాంగ్ సియుకి రాశాడు, ఇండియా వచ్చి. ఇక అవన్నీ తీసుకొచ్చి అవన్నీ అక్కడ అప్పచెప్పి మళ్ళీ తిరిగి శ్రీలంక వెళ్ళిపోయాడు. శ్రీలంక వెళ్ళిపోయేసరికి ఆయన పూర్తిగా బౌద్ధంలో మునిగిపోయాడు. మునిగిపోవడంతో అక్కడ ఒక ఆయన మహాస్థవిర అక్కడ ఆయన ఏం చేశాడంటే ఇక నువ్వు బౌద్ధం సన్యాసం స్వీకరించు అని. బౌద్ధంలో రెండు ఉంటాయి. ఒకటి కామన్ మ్యాన్, మనలాంటి వాళ్ళం బౌద్ధం స్వీకరించవచ్చు. అలా అయితే ఉపాసక అంటారు. అయితే వాళ్ళైతే భిక్షువులుగా పెళ్లి చేసుకోకుండా పూర్తిగా మారిపోతే బౌద్ధ భిక్షువు అంటారు, లేదా భిక్కు అంటారు, బంతే అంటుంటారు వాళ్ళ పాలి భాషలో. నువ్వు భిక్షువుగా నువ్వు మారిపో, ఇంకా ఇంతగా నిలువెల్లా బౌద్ధాన్ని జీర్ణించుకున్నావు కాబట్టి అని అక్కడ మహాస్థవిర్ ఏం చేశాడంటే ఆయనకి బుద్ధుడి యొక్క కుమారుడైనటువంటి రాహులుడి పేరుని పెడుతూ రాహుల్ సాంకృత్యాయంగా పెట్టాడు. అందరితో కలిసిపోయేవాడు, సంకలితం అయ్యేవాడు అనే అర్థంతో రాహుల్ సాంకృత్యాయన్ అన్నటువంటిది పేరు 1930లో వచ్చింది. అప్పటి వరకు ఆయన కేదార్నాథ్ పాండే, రామ్దాస్ దాస్. 1930 తర్వాత 30లో ఆయన అక్టోబర్ 7న మళ్ళీ ఇండియా వచ్చేద్దాం అంటే వెళ్ళనివ్వలేదు. సో ఒక 2 నెలలు అక్కడే ఉన్నాడు. ఆ 2 నెలల్లో ఆయన బౌద్ధ చర్య అనే ఒక బుక్ రాశాడు. ఇప్పటికి కూడా అద్భుతంగా అమ్ముడు పోతున్న పుస్తకం బౌద్ధ గురించి, బౌద్ధ చర్య. అది అనేక భాషల్లో వచ్చేసి 1930 డిసెంబర్ 15న ఆయన మళ్ళీ బీహార్ చాప్రాకి బయలుదేరాడు. బయలుదేరి ఇంకా ఈ చరిత్రలో తొవ్వేకుంది చాలా వస్తుంటాయని సింధు, సారనాథ్ ఆ చారిత్రక స్థలాలకు వెళ్ళటం, కొంత పరిశోధన చేయటం, వాటి నుంచి మొత్తం కొన్ని బుక్స్ రాయటం అలా మొదలు పెట్టాడు. అట్లా తీసి చూడటం, రాయటం మళ్ళీ తిరిగి 1931లో మళ్ళీ ఒకసారి శ్రీలంక వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీలంక వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి బదంత ఆనంద కౌశల్యాయన్తో పరిచయం ఏర్పడింది. బదంత ఆనంద కౌశల్యాయన్ బౌద్ధంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఆయనతో పరిచయం వల్ల ఆయన ఏం చేశాడంటే రాహుల్ నువ్వు మామూలు వాడివి కాదు, మనం ఇద్దరం కలిసి ఈ మహాబోధి సొసైటీకి మనం రిలీజియస్ మెసెంజర్స్ అంటే మత బోధకులుగా, దూతలుగా మనం ప్రపంచ దేశాలు తిరగాలి, ఒక్క శ్రీలంక ఇండియాలో ఉంటే కుదరదు అని చెప్పేసి మనం లండన్ వెళ్దాం పదా అని లండన్ తీసుకెళ్తే అక్కడ జూలైలో 1932లో లండన్ ప్రయాణం చేశాడు. ఆ తర్వాత అమెరికా అలా చాలా దేశాలు పర్యటిద్దామని పెట్టుకుంటే అక్కడ ఆయనకి లండన్ లో బోధనలు అవి ఇవి చేశాడు. కానీ ఆ తర్వాత ఆయనకి ఎందుకో అక్కడ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే అందులో రాసుకున్నాడు, అండ్ ఐ కాంట్ లివ్ దిస్ క్యాపిటలిస్ట్ లైఫ్ అని రాసుకున్నాడు. నేను ఈ పెట్టుబడిదారి జీవితాన్ని ఎక్కువగా జీవించలేను, కాబట్టి ఈ సంస్కృతిలో నేను ఇవ్వడం కష్టం, నేను వెళ్ళిపోతున్నానని 1933లో తిరిగి మళ్ళీ బీహార్ పాట్నాకు వచ్చేసేసాడు. పాట్నా మళ్ళీ లడక్ అంటే కాశ్మీర్ దగ్గర
అలానే లాహోర్, ఈ ప్రాంతాలు తిరిగాడు. లాస్ట్ టైం లాహోర్ తిరిగినప్పుడేమో ఆర్య సమాజ్ ప్రచారానికి, ఇప్పుడు లాహోర్ తిరగటం ఏమో బౌద్ధ ప్రచారానికి. ఇంకా చెప్పాలంటే అప్పుడు టిబెట్ 3 సార్లు వెళ్ళాడు. 1934-38 మధ్య. 1929లో ఒకసారి, మొత్తం టిబెట్ ఆయన 4 సార్లు వెళ్ళాడు. కాబట్టి అవన్నీ కలిపి టిబెట్ లో నేను టిబెట్ యాత్రలు అని రాశాడు బుక్. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా బర్మా వెళ్ళాడు, కొరియా వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు. అయితే బర్మా, కొరియా, జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతంలో బౌద్ధ పుస్తకాలు ఉన్నాయి. వాటినన్నిటినీ సేకరించి 80 సంస్కృత బౌద్ధ గ్రంథాలను సేకరించి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆయన పబ్లిష్ చేశాడు. అందులో చాలా వరకు ఇది వరకు ఒక దశ. 1934 వరకు ఒక దశ. ఇక్కడ బౌద్ధ దశ. మొట్టమొదట చిన్నపిల్లోడు, ఓకే, ఆడ నుంచి సంస్కృతం అవి నేర్చుకుంటూ బయట ఏడాడో తిరిగాడు. రామ్దార్ దాస్ సాధువుగా మారాడు, అదొక దశ. తర్వాత ఆర్య సమాజం, ఆ తర్వాత పాలిటిక్స్ లో జాయిన్ అయ్యాడు, కాంగ్రెస్ వ్యక్తిగా తిరిగాడు, తర్వాత అరెస్ట్ అయ్యాడు, ఇక పూర్తిగా బౌద్ధంలో మునిగిపోయాడు. ఈ దశ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనలో విప్లవకారుడు పుట్టుకొచ్చిన దశ నెక్స్ట్ దశ. 1935లో ఆయన ఏం చేశాడంటే రష్యా వెళ్ళాడు. ఎంత గమ్మత్ అంటే ఆయన రష్యాలో వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటే అక్కడ ఒక శాసనం కనిపించింది. ఆ శాసనం దేవనగర్ లిపిలో ఉంది. రష్యాలో దేవనగర్ లిపిలో ఉన్న శిలా శాసనాన్ని కనుగొన్నది ఆయనే, రాహుల్ జీ. ఇక అక్కడ రష్యాలో విపరీతంగా బౌద్ధం గురించి అధ్యయనం చేస్తూ తిరుగుతూ ఉన్న క్రమంలో అక్కడ ఒక ఇండాలజిస్ట్ అయినటువంటి ఒక ప్రొఫెసర్ ఫ్యోదర్ షేర్బాట్స్కీ, అది నిజంగా ప్రపంచానికి గొప్పగా రాహుల్ సాంకృత్యాయన గురించి చెప్పింది అంటే ఫ్యోదర్ షేర్బాట్స్కీ, రష్యన్ ప్రొఫెసర్. ఆయన లెనిన్గ్రాడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అక్కడ ఓ 15 రోజులు ఆయనతో పాటు ఉన్నాడు. ఉంటే ఆయన గమనించాడు, ఇతను మామూలు వాడు కాదు, ఇతన్ని ఖచ్చితంగా మనం ఈ దేశంలో ఉంచాలి అని. సరే, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ 1937లో వచ్చాడు. వస్తే లెనిన్గ్రాడ్ లో సోవియట్ అకాడమీ వాళ్ళతో షేర్బాట్స్కి మాట్లాడి, ఆయనకి సాంస్క్రిట్ వచ్చు, ఇక్కడ సాంస్క్రిట్ చెప్పే వాళ్ళు లేరు, ఇండాలజీలో సాంస్క్రిట్ ఇంపార్టెంట్ కాబట్టి సాంస్క్రిట్ ఆయన బోధించడానికి ప్రొఫెసర్ గా పెట్టండి అని అలా మాట్లాడి చేసి, అప్పుడు అక్కడ ఈయన స్టూడెంట్ గా ఈయనతో నేర్చుకోవట దగ్గర సాంస్క్రిట్ నేర్చుకోవడానికి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పేరు ఎలేనా నవరతోనా కొజిరివస్కాయ. అది విచిత్రంగా ఉంటది ఆ పేరు, మనకి పలకటం రాదు. సింపుల్ గా లోలా అని పిలుస్తారు. అయితే మనకి ఎలెన్ అనే పేరులో 2 కనిపిస్తాయి, ఒకటి ఎంఎన్ రాయ్ మిసెస్, ఇంకొకటి ఇక్కడ ఎలెన్ అని. కానీ లోలా అనే పేరుతోనే చాలా సార్లు రాహుల్ సాంకృత్యాయన రాశాడు. సో ఈ లోలా పరిచయం అయి తన స్టూడెంట్, తర్వాత వాళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే భిక్షువులు పెళ్లి చేసుకోకూడదు కదా, అందుకని 1937 డిసెంబర్ 22న ఆయన సన్యాసి వస్త్రాలన్నీ తీసేసి, నేను ఇప్పటి వరకు భిక్షువుగా ఉన్నాను, ఈ రోజు నుంచి ఉపాసకుడిగా మారతాను అని మామూలు బౌద్ధ అనుయాయిగా మారి లోలాని పెళ్లి చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ ఇయరే ఆయనకి 1938లో ఇగోర్ అనే పిల్లోడు పుట్టాడు. మీకు ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది వాళ్ళు. ఇక 1938లో బీహార్ వచ్చేసింది. వచ్చేసినప్పుడు నువ్వు ఏ ప్రాంతము తిరిగినా, నువ్వు ఎవరితో మాట్లాడినా ఆ ప్రభావం నీ మీద ఉంటుంది. రష్యాలో ఆ కాలంలో తిరిగిన ప్రతి ఒక్కరికి కమ్యూనిస్టు ప్రభావము, మార్క్సిజం యొక్క ప్రభావం, కార్మిక వర్గ పోరాటాల పైన గురించిన ఒక అనురక్తి, మనందరం శ్రామికుల కోసం పోరాడాలి, దోపిడీ ప్రపంచాన్ని అంతరం చేయాలి, పెట్టుబడిదారీ వ్యవస్థ నాశనం చేయాలి అనే ఫీలింగ్స్ రావటం సహజం. అందుకనే ఆయన 1938లో ఇక్కడికి రాగానే అక్కడ ఏమైంది అంటే ఇండియాలో అప్పటికి కాంగ్రెస్ లో 2 గ్రూప్స్ ఏర్పడింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఏర్పడింది. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి చెందినవాడు, పట్టాభి సీతారామయ్య మామూలు కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. అయితే గాంధీ ఏమో పట్టాభి సీతారామయ్యకి సపోర్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ ని వ్యతిరేకిస్తే, సుభాష్ చంద్రబోస్ పట్టాభిని ఓడించి గెలిచాడు. సో
అప్పుడు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ బాగా డెవలప్ అవుతుంది అనుకున్నా. ఎందుకంటే దాని వెనుక ఎంఎన్ రాయ్ వీళ్ళందరూ ఉన్నారు. సోషలిస్ట్ పార్టీ సరిగ్గా ప్రభావం చూపించలేకపోయింది. తర్వాత అది మామూలు మెయిన్ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. ఈయన ఆడ నుంచి 1938 వచ్చేటప్పుడు ఉద్రేకంగా వచ్చాడు కదా. వచ్చి మనం అందరం రైతు ఉద్యమాలు చేయాలని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరి అక్కడ రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఇక లాభం లేదు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సరిగా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు బీహార్ కమ్యూనిస్ట్ పార్టీ అని కొత్తగా అక్కడ స్థాపిస్తే అందులో ఫౌండర్ మెంబర్ గా జాయిన్ అయ్యి అయితే అక్కడ రైతు ఉద్యమాల్లో అయితే ఒకసారి ఆయనకి తలకాయ కూడా పగిలింది. ఆమ్వారీలో సత్యాగ్రహం చేసి ఒకసారి జైలు పాలయ్యాడు. అలానే మోతిహరిలో 1940లో సత్యాగ్రహం చేసి జైలు పాలయ్యాడు. అయితే మోతిహరి సత్యాగ్రహం జైలు పాలలో ఆయన మీద నెపం ఏంటంటే ఈయన ఉద్రేకపూరిత ప్రసంగం చేశాడు, జనాల్ని రెచ్చగొట్టే ప్రసంగం అని జైలు పాలు చేశారు. అప్పుడు హజారీబాగ్ జైల్లో వేశారు. హజారీబాగ్ జైల్లో ఉన్నప్పుడు ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ప్రపంచాన్ని కదిలించినటువంటి ఓల్గా సేగంగా విశ్వకి రూపురేఖ అండ్ వైజ్ఞానిక భౌతికవాదం, సైంటిఫిక్ మెటీరియలిజం. ఈ మామూలుగా మెటీరియలిజం పైన మామూలుగా రాసిన వాళ్ళల్లో హెగెల్ డైలెక్టిక్ మెటీరియలిజం, ప్యూర్బా డైలెక్టిక్ మెటీరియలిజం అయితే దానికి డైనమిక్ మెటీరియలిజం గా కార్ల్ మార్క్స్ రాస్తే ఈయన సైంటిఫిక్ మెటీరియలిజం అనేది రాశాడు. ఇవి కొంచెం రేర్ పీసెస్ ఫిలాసఫీలో చెప్పుకోవాలి అంటే. అయితే ఇక విడుదలయ్యాడు. ఆ నుంచి జైల్లో విడుదలైన తర్వాత మళ్ళీ రష్యా అయిపోయాడు 1945లో. రష్యా వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ లెనిన్గ్రాడ్ లో జాయిన్ అయ్యాడు షేర్బాట్స్కీతో కలిసేసి. అక్కడ బుద్ధాలజీ అని ఒక ఒక వింగ్ స్టార్ట్ చేసి బుద్ధాలజీ ప్రొఫెసర్ గా ఆయన పనిచేశాడు. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే అప్పట్లోనే అంటే 1945-47 టైంలోనే సంస్కృత పుస్తకాలు, ప్రాకృత పుస్తకాలన్నిటిని సేకరించి అక్కడ ఆయన వాటిని ఆడియోగా మార్చాడు, క్యాసెట్లుగా. మనం ఇప్పుడు మామూలు పెన్ డ్రైవ్ అంటాం, దానికి ముందు సీడీలు అనుకునే వాళ్ళం. దానికి ముందు టేప్ రికార్డర్స్ ఉండేవి, టేప్ రికార్డర్స్ ముందు గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఉండేవి. ఆయన ఆ టైంలో వాటిని అన్నింటినీ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఆడియోలుగా మార్చాడు. సో రిటర్న్ బుక్స్ ని ఆడియో బుక్స్ గా మార్చే పని ఆయన ఆ 25 నెలల పాటు ఉన్నాడు అక్కడ 1947 వరకు. ఆ 25 నెలలు రూసోమే 25 మాస్ అని, అంటే రష్యాలో ఒక 25 నెలలు అని ఆ బుక్ రాశాడు. 1947 హిస్టారిక్ మనకి తెలుసు. ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఆయనకి మనసు ఆగల. నా దేశము నేను ఇల్లాల, నా దేశానికి స్వతంత్రం వచ్చింది కదా, ఆ దేశాన్ని నేను పునర్నిర్మించాలా, వెళ్ళిపోదాం అనుకున్నాను. మరి ఇక్కడ పెళ్లి చేసుకున్నావు కదా, పరిస్థితి ఏంటి అంటే పద మనం వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ ఇంకోటి ఆడ ఉండమని ఈ గోరు ఈ లోలా అంటే ఉండటానికి వీసాకు ఒక పీరియడ్ ఉంటుంది. ఆయన పర్మనెంట్ గా ఉండటానికి వీల్లేదు. సో విజిటింగ్ మీద వచ్చిన వాడు కాబట్టి వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఒక్కడే వచ్చేసాడు. అండ్ అప్పుడే దేశానికి స్వతంత్రం రావటం, ఈ గొడవల వలన లోలా ఇగోర్లకి వీసా రావాలి, వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈయన ఒక్కడే రావటం వచ్చేసి అది ఒక ప్రాబ్లం. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చి రావటం, రష్యాలో వీసా ప్రాబ్లం వల్ల వాళ్ళిద్దరు ఇరుక్కుపోయి ఈయన వచ్చేసాడు. ఇక ఈయన వచ్చి రాగానే ఈయన ఆల్ ఇండియా హిందీ లిటరరీ కాన్ఫరెన్స్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక ఇక్కడ కమ్యూనిస్టులతో ఆల్రెడీ రష్యా వెళ్ళి రష్యాలో పనిచేసి వచ్చినోడు అంటే కమ్యూనిస్టులు చాలా దగ్గరికి తీసుకుంటారు. ఆల్రెడీ బీహార్ కమ్యూనిస్ట్ పార్టీలో వస్తూ ఫౌండర్ మెంబర్ గా జైలు పాలు వచ్చిన వాడు కాబట్టి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో పనిచేస్తూ ఉన్నాడు. ఆ టైంలో నేషనల్ లాంగ్వేజ్ ఏది చేయాలి అనే ఓ పెద్ద చర్చ జరిగింది. అయితే ఒక కమిటీలు వేశారు. ఆ కమిటీల్లో హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా చేయాలన్నారు. హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా చేయాలని రాహుల్ సాంకృత్యాయన్ ప్రతిపాదించాడు. అయితే హిందీని నువ్వు నేషనల్ లాంగ్వేజ్ చేయాలని, నిజానికి ఆయన మదర్ టంగ్ భోజ్పూరి, నేషనల్ లాంగ్వేజ్ అంటావని ఈ ఒక్క పాయింట్ తో కమ్యూనిస్టులు ఆయన పార్టీ నుంచి డిస్మిస్ చేశారు,
బెదిరించటం లేకపోతే నోటీస్ ఇవ్వటం కాదు, డిస్మిస్, తొలగించారు పార్టీ నుంచి. ఆ రోజు నుంచి కమ్యూనిస్టులు ఆయన్ని మావాడు కాదు అనుకున్నారు. దానివల్ల కమ్యూనిస్టులు ఆయన సొంతం చేసుకోవాల్సినంతగా సొంతం చేసుకోలేదు. కేవలం ఆయన పుస్తకాలు కొన్ని అమ్ముకున్నారు. దాని వలన ఆయన కమ్యూనిస్టుల సొంత మనిషి కాకపోవడం వలన ఈ రోజున రాహుల్ సాంకృత్య ఆయన గురించి జనాలకి తెలియకుండా అయిపోయింది అనుకోవచ్చు. ఇక ఇంకా కొంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇండో నేపాలీ రైటర్ అంటే వాళ్ళ ఫాదర్ వెస్ట్ బెంగాల్, మదరు నేపాల్, ఒక ఆమెకి పుట్టినటువంటి అమ్మాయి కమల. కమల ఇక్కడ ఆల్రెడీ అప్పటికే ఫేమస్ రైటర్. ఆవిడతో పరిచయం అయ్యి ఆవిడతో ఆయనకి పెళ్ళయింది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక జయ అని ఒక కూతురు, చేత అని కొడుకు. చేత ఇప్పుడు నార్త్ బెంగాల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ఇక ఆయనకి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. షుగర్ వ్యాధి బాగా పెరిగింది. అయినా ఆ టైంలో మధ్య ఆసియా చరిత్ర రాశాడు. దానికి 1958లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చేసింది. అది చాలా గొప్ప విషయం. 1959లో శ్రీలంక వెళ్ళాడు. శ్రీలంక వెళ్ళి అక్కడ ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేశాడు. కానీ బుద్ధి కాలానికి ఆయన తిరిగి వచ్చేసాడు. 1961కి సంబంధించి ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఒక అంశంలో రిఫరెన్స్లు ఇస్తే రిఫరెన్స్ బుక్ పేరు ఇస్తాం. ఈయన రిఫరెన్స్ బుక్కులు మొత్తం అప్పచెప్పేస్తాడు. మీరు కొన్ని వందల పుస్తకాలు చెప్తే ఆ 100 పుస్తకాలు అప్పచెప్పేస్తాడు మొత్తం, ఫస్ట్ లైన్ టు లాస్ట్ లైన్. అంత అద్భుతమైన మెమరీ పవర్. రిఫరెన్సుల్ని కంఠోపాఠంగా అప్పచెప్పే రాహుల్ సాంకృత్య ఆయన తన పేరే తనకి మర్చిపోయాడు. అంటే ఆయన పేరు అడిగినా కానీ చెప్పలేనట్లుగా మెమరీ లాస్ అయింది. ఇతర చూపులు చూస్తూ అట్లా ఉండటం అనేది నిజంగా ఎంత విషాదం అంటే, అంత అద్భుతమైన మెమరీ, అన్ని వేల పేజీలు రాసిన వ్యక్తి, అన్ని వేల పుస్తకాలు అధ్యయనం చేసిన వ్యక్తి, అసలు అందులో ఏ వాక్యము ఏ పదము చెప్పలేకుండా మెమరీ లాస్ గురి కావడం అనేది అత్యంత విషాదకరం. డార్జిలింగ్ లో 1963 ఏప్రిల్న ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఆయన చనిపోయిన దగ్గర సమాధి ఉంది డార్జిలింగ్ లో. ఆ తర్వాత కనైలా అండ్ పాండా విలేజెస్ లో ఆయన పేరు మీదుగా ఏదన్నా స్మారకాలు అనుకున్నంతగా ఎవరు నిర్మించలేదు. కనైలాలో చిన్న ఇల్లు, వాళ్ళది సొంత ఇల్లు అయితే ఉంది. అండ్ పాట్నా మ్యూజియం లో ఆయన కొన్ని ఉన్నాయి తప్ప నిజంగా ఒక ఒక ఓల్డ్ ట్రెజర్ లాంటి వాడిని ఎంత అద్భుతంగా మనం పెద్ద మ్యూజియం నిర్మించి ఆయన పుస్తకాలన్నీ ప్రచురింపజేసి వ్యాసాలన్నీ ఆడియో వీడియోలుగా తయారు చేసి ఆయన ఇంతవరకు ఆయన జీవితం మీద ఒక సినిమా రాలేదు, బయోగ్రఫికల్ ఫిల్మ్, పిక్చర్, ఒక డాక్యుమెంటరీ ఎవడో తీయలేదు. అయితే ఆయన ఆలోచనలు, ఆయన తాత్విక ధోరణి గురించి మనం కొంచెం చర్చించడం మంచిది. ఒకటి బేసికల్ గా చెప్పాను, సంఘ సంస్కరణ. ఆ సంఘ సంస్కరణ అభిలాషవారాన్ని ఆయన అక్కడికి ఆర్య సమాజ్లో జాయిన్ అవటం, అది సాహిత్యాభిరుచికి మారటం, అది భాష చరిత్ర తెలుసుకోవడానికి దాని పరిశోధనకి మారటం. ఆ పరిశోధనలో ఒక భాగంగా ఆయన బుద్ధుడు గురించి తెలుసుకోవటం, బౌద్ధంలో చేరటం, బౌద్ధ పరిశోధన నిమిత్తం అందులో భాగంగా రష్యాకి వెళ్ళటం, రష్యాకి వెళ్ళిన తర్వాత మార్క్సిస్ట్ ప్రభావం ఉండటం, మార్క్సిస్ట్ ప్రభావం నుంచి మార్క్సిస్ట్ గా ఉండటం, ఆ తర్వాత ఆయన సోషలిస్ట్ గా మారాడు. మార్క్సిస్ట్ వేరు, సోషలిస్ట్ వేరు. చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరే, ఇప్పుడు అన్నిటిని వివరించలేం. కానీ ఆ తర్వాత ఆయన వీటిలన్నిట్లో బుద్ధుడి విషయంలో ఆయన చెప్పినటువంటి అంశాలు కొన్ని గొప్ప అంశాలు ఉన్నాయి. ఏంటంటే మామూలుగా అంత అధ్యయనం చేసి బౌద్ధాన్ని స్వీకరించిన వాడు బుద్ధుడిని దేవుడు అనాలి. కానీ ఈయనేమో నాస్తికుడు. నేను నాస్తికుడిని, నేను బుద్ధుడిని దేవుడిగా అంగీకరించను అంటాడు. అలానే మార్క్సిజాన్ని మధ్యలో చేశారు కదా, మార్క్సిజాన్ని బౌద్ధము రెండు ఎట్లా పొసుకుతాయి? మీరు బుద్ధిస్టా మార్క్సిస్టా చెప్పండి. నేను బుద్ధిస్ట్ని, ఓకే. నేను మార్క్సిస్ట్ని ఎందుకు అంటే మార్క్స్ చెప్పిన ప్రతిదీ బుద్ధుడు చెప్పిన అంశాలే. బుద్ధుడు చెప్పిన అంశాలకి కొనసాగింపుగా కొన్ని సాధనాలని మార్క్స్ ప్రవేశపెట్టాడు కాబట్టి నాకు మార్క్సిజం ఇష్టం, అందుకు నేను మార్క్సిజం రాస్తాను అన్నాడు.
అంటే ఆయన హీ ఫౌండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బుద్ధిజం అండ్ మార్క్సిజం. బౌద్ధానికి కొనసాగింపే మార్క్సిజం అని అన్నాడు. ఈ విషయంలో అంబేద్కర్ కి రాహుల్ కి ఈ డిఫరెన్స్ ఉంది. అంబేద్కర్ ఏమో ఇది రెండు వేరు వేరు అంశాలు, బౌద్ధం మార్క్సిజం, కాబట్టి నేను బౌద్ధాన్ని అనుసరిస్తాను అని అంబేద్కర్ అనుకున్నాడు. కానీ ఈయన రచనల్లో ఏంటంటే బౌద్ధం మార్క్సిజం అనేది బౌద్ధానికి కొనసాగింపు, ఆర్థిక సమతావాదం. ఇంకొకటి ఆయన ఏంటంటే ఇంకొకటి అంటే ఆయన అనుకున్నటువంటి అంశం నాకు నాకు గుండెల్లో ఎప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కువగా వచ్చే అంశం ఏంటంటే బుద్ధుడిని ఒక మత ప్రవక్తగా మత బోధకుడిగా కన్నా భారతీయ తాత్విక చిహ్నంగా ఇట్ ఈస్ అన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంటాడు. భారతదేశానికి ఒక ఫిలాసఫికల్ ఐకాన్ ఎవరంటే బౌద్ధం, బుద్ధుడు. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని నిజంగా ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఒకసారి డిబేట్ అయినప్పుడు నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, మీరు పాకిస్తాన్ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని. పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎలిగే, వాళ్ళు చేసేదే ఉగ్రవాదం, వాళ్ళు మన మీద ఎలిగేసి అప్పుడు ఒక మాట అంటాడు నరేంద్ర, బుద్ధుణ్ణి కన్న దేశం మాది, యుద్ధాన్ని కన్న దేశం కాదు అంటే. అంటే ఇఫ్ యూ వాంట్ టు డిఫెండ్ ఎనీథింగ్, నీ హిస్టారిక్ పర్స్పెక్టివ్ లో ఇండియా నుంచి ఏది చెప్పాలన్నా నువ్వు బుద్ధుడి పేరు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బుద్ధుడు an ఐకాన్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్, ఇండియన్ గ్రేట్నెస్, ఇండియన్ థాట్స్. ఈ ఫీలింగ్ ని ఫస్ట్ వ్యక్తపరిచిన వాడు మోడర్న్ టైమ్స్ లో. అశోకుడి కాలం వేరు, అది మనం చూడలేదు పెట్టలేదు. కానీ మోడర్న్ టైమ్స్ లో ఎవరు అంటే రాహుల్జీ. దానికి ఆయన చాలా రాశాడు. ఎందుకంటే ఆయన చెప్తాడు మానవత్వాన్ని, నాస్తికత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని, మానవీయ విలువలు, వీటిని బౌద్ధం తన విలువలుగా ప్రచారం చేసింది, బుద్ధుడు ప్రచారం చేశాడు కాబట్టి మనం అది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేషనలిజం అనేది టూ టైప్స్ లో ఉంటుంది. హిందూ నేషనలిజం అనేదేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతి అయితే, అండ్ హీ ఫార్ములేటెడ్ వన్ కాన్సెప్ట్ బుద్ధిస్ట్ ఫిలసఫికల్ నేషనలిజం. అంటే భారత జాతీయవాదాన్ని బౌద్ధ తాత్విక నేపథ్యంతో భారతదేశం మొత్తానికి వర్తింప చేస్తే బాగుంటుంది. అంటే అందులో భిన్నత్వం ఉంటుంది. భారతీయ బౌద్ధ తాత్వికతలో భిన్నత్వం ఉంటది. ఎవడి సపరేట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటూనే కలిసిపోవడం మిగతా వాళ్ళతో. అందుకని భారత జాతీయవాదాన్ని ఆకం. అయితే ఈ థాట్స్ ని బేస్ చేసుకొని ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్, ఫిలసఫికల్ ఆర్గనైజేషన్ మొదలై ఆర్ఎస్ఎస్ లాగా పనిచేస్తే ఈ పాటి భారతదేశంలో ఈ తరహా జాతీయవాదం ఒకటి ఆల్టర్నేట్ గా వచ్చి ఉండేదేమో. ఇప్పుడు అవకాశం లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక ఆయన అనేక విషయాల మీద పనిచేసాడను. ఆయనకి 1958లో మధ్య ఆసియా చరిత్రకి సాహిత్య అకాడమీ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత పద్మభూషణ్ ఇచ్చారు. సో ఆయన ఆలోచనలు తాత్వికత పైన కన్నా ఆయన భాషలు, దాదాపు ఆయనకి ఒక 100 భాషల గురించి పరిచయం ఉంది. 35 భాషల్లో ఆయన పండితుడు. ఆయన కొద్దిగా కొంచెం మాట్లాడగలిగేవి ఒక 60 భాషలు. భోజ్పురి, హిందీ, సంస్కృతం, పాలి, మాగధి, ఉర్దూ, పార్సీ, అరబిక్, తమిళ, కన్నడ, టిబెటన్, సింహల్, ఫ్రెంచ్, రష్యన్, ఇలా 20 ఏళ్ల వయసులో రాయటం మొదలు పెట్టాడు. సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, బుద్ధిజం, టిబెటాలజీ, లెక్సికోగ్రఫీ, గ్రామర్, జానపదం, సైన్స్, డ్రామా, రాజకీయం, ఇట్లా 250కి పైగా పుస్తకాలు రాశాడు. అంటే పుస్తకాలు అంటే ఏదో చిన్న చిన్న ఒక 20-30 పేజీలు రాసేది ఒక పుస్తకం కాదండి. ఒక 700 పేజీలు, 800 పేజీలు అట్లా భారీ గ్రంథాలు రాశాడు. అందులో హిందీ, సంస్కృతం, టిబెటన్, బెంగాలీ భాషల్లో ఎక్కువ రాశాడు. అందులో ఒక 150 వరకు ప్రచురించబడింది. ఇక వాటిల్లో కొన్నింటి గురించి అంటే మనకి ఎక్కువ టైం లేదు, నేను టగటగా స్పీడ్ గా చెప్తాను. వాటిల్లో ఋగ్వేద ఆర్యులు చాలా ఫేమస్ వర్క్ ఇది. ఆయన ఏమంటాడంటే ఋగ్వేద ఆర్యుడు, ఆ ఋగ్వేదం చదివితే మనకి ఏముంటది, అందులో సగం ఏమో రిపీటెడ్ ఉంటాయి ఆ శ్లోకాలన్నీ. ఆ రిపీటెడ్ దాంట్లో కూడా మనం ఒక ఫీలింగ్ తో చదువుతాం, ఒకటి దాన్ని తిడతానన్న చదువుతాం, లేదా పొగుడుతానన్న చదువుతాం. అది తిట్టడం కాదు, పొగట్టం కాదు. ఋగ్వేదంలో ఉన్నది ఏంటంటే ఆ కాలంలో వాళ్ళ జీవన విధానం ఎలా, వాళ్ళు ఏం తిన్నారు, ఏం కట్టుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఎట్లా ఎట్లా బతికారు అని సివిలైజేషన్ ఉంటది. కాబట్టి ఋగ్వేద ఆర్యుల జీవన విధానం గురించి
ఉంది అని అథెంటిక్ గా రాశాడు. అందుకనే ఋగ్వేదం గురించి ఇంత డెప్త్ గా మరొక బుక్ లేదు అనొచ్చు. ఇది తెలుగులో ఉంది. అండ్ విస్మృత యాత్రికుడు, అసలు ఆలూరి భుజంగరావు గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ సాంకృత్యాయ రచనలు ఎక్కువగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్న వ్యక్తి అంటే ఆలూరి భుజంగరావు. ఈయన ఏం చేశాడంటే ఒక క్యారెక్టరైజేషన్ చేసి ఆ క్రీస్ సమకాలీన శకం అంటే క్రీస్తు శకం అంటాం 581లో నరేంద్ర ఆశ అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఒక చోట నుంచి మరో చోటికి ఎట్లా ఎట్లా తిరిగి వచ్చాడు అనే కథ నేపథ్యంలో రాసిన పుస్తకం విస్మృత యాత్రికుడు. ఇది కూడా చాలా అద్భుతమైన పుస్తకం. ఇక దివోదాస్, ఇది కూడా లోక సంచారి, అంటే మిగతా చోట్ల తిరుగుతూ రాసినటువంటి. ఇక ప్రాక్ పశ్చిమ దర్శనాలు అని. సో ఈ ప్రాక్ పశ్చిమ దర్శనాలు అంటే ఏంటంటే ఫిలాసఫీస్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఇప్పుడు మనకి వెస్ట్రన్ ఫిలాసఫీ ఒకలాగా ఉంటది, ఈస్టర్న్ ఫిలాసఫీ ఒకలాగా ఉంటది. ఈ ఈవెన్ బెర్ట్రాండ్ రసెల్ కూడా వెస్ట్రన్ ఫిలాసఫీ రాశాడు. ఈయన ఏం చేశాడంటే ఈస్టర్న్ ఫిలాసఫీస్, వెస్ట్రన్ ఫిలాసఫీస్ ఈ రెండు థాట్స్ ని వివరంగా రాశాడు. వాళ్ళ యొక్క సంస్కృతి, తాత్విక నేపథ్యం, నాగరికత వీటిలన్నింటినీ ప్రాక్ పశ్చిమ దర్శనాలు అనే పేరుతో రాశాడు. ఇది కూడా ఆలూరి భుజంగరావు ట్రాన్స్లేషన్. తర్వాత బౌద్ధ దర్శనం పురగోర్ధన్ గారు కూడా తెలుగులోకి అనువదించారు. బుద్ధిస్ట్ ఫిలాసఫీ మీద బౌద్ధ దర్శన్ అని హిందీలో ఉన్నటువంటిది. ఇదేంటంటే బుద్ధుని యొక్క తాత్వికత అంటే ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ అనేది ఎక్కువగా అంటే అష్టాంగ మార్గం, అలానే చతురార్య సత్యాలు, ఆ 4 సత్యాలు, 8 అష్టాంగ మార్గాలు, వీటి గురించి అహింస, ఈ ట్రూత్, వీటి మార్గాలు, ఈ జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ వీటి మీద. ఇక నాకు బాగా మొట్టమొదట రాహుల్ సాంకృత్యాయ నాకు పరిచయం అయిన పుస్తకం ఓల్గా నుంచి గాని. ఇది అసలు ఇది చదవకపోతే చరిత్ర అర్థం కాదనిపిస్తుంది నాకు. ఎవరైనా చరిత్ర తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ పుస్తకం కదా. ఇది ఎట్లా అంటే ఆ నాకు మొట్టమొదట అసలు ప్రపంచ చరిత్రకు సంబంధించి ఈ నాగరికతలకు సంబంధించిన ఒక ఓవర్ వ్యూ నాకు ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓల్గాసే గంగా. ఈ పుస్తకం వల్లనే నాకు ఆ జ్ఞానం వచ్చింది. ఇది ఏంటంటే క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలు అదే లేదా సమకాలీన శకానికి పూర్వం 6000 సంవత్సరాలు అనుకుంటే, అప్పుడు అక్కడ సెంట్రల్ ఏసియా వైపు నుంచి కొన్ని తెగలు బయలుదేరి ఒక్కొక్క ఖండాన్ని దాటుకుంటూ ఎవరు ఎలా పయనించారు, అప్పుడు వాళ్ళ భాషలు, వేషలు, వాళ్ళు తినేవి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, అక్కడి నుంచి మొదలయ్యి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం గాంధీజీ అనౌన్స్ చేసే వరకు ఉంటది. మొత్తం 22 కథలు అందులో ఉండేవి. ఆ 22 కథలు కంటిన్యూషన్, కొంచెం గ్యాప్ తో ఉంటాయి. అసలు ఎట్లా ఉంటదంటే నువ్వు చదువుతుంటే ఆ కళ్ళ ముందు జరుగుతున్నట్లు ఉంటది అంతే. ఇక నీకు విజువల్ అక్కర్లేదు, నీకు టీవీలు అక్కర్లేదు, గ్రాఫిక్స్ అక్కర్లేదు. నువ్వు చదువుతూ ఉంటే నీ చెవుల్లో ఆ సౌండ్స్ వినపడతాయి, నీ కళ్ళల్లో ఆ ఇమేజెస్ అట్లా ప్రతిబింబిస్తాం. అద్భుతమైనటువంటి పుస్తకం అసలు. ఒక్క పుస్తకం పెట్టుకొని ప్రపంచ చరిత్ర అంతా తెలుసుకున్నట్లే అనిపిస్తుంది మనకి. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సివిలైజేషన్స్, వరల్డ్ సివిలైజేషన్. అసలు నిజంగా అప్పటికి ఇప్పుడు వెలుగు చూసిన అన్ని విషయాలు బయటికి రాలేదు. అంటే ఇప్పుడు మనకి జీనోమ్ ప్రాజెక్ట్ వచ్చింది, తర్వాత రకరకాల ప్రాజెక్టులు వచ్చేసి సింధు నగర్ మీద కొత్త కొత్త రీసెర్చ్లు వచ్చింది. అప్పటికి అవన్నీ లేవు, కానీ ఆ కాలంలో ఆయన ఇంత అద్భుతంగా ఎట్లా రాయగలిగాడు అని. ఆ భాషలు ఎట్లా కొట్టుకున్నాయి, తిండిలు ఎలా మారినాయి, ఎక్కడ స్థిర నివాసం ఎక్కడ వచ్చింది, మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య ఎక్కడ మార్పులు జరిగినాయి, ఏది గుంపుల జీవనం, రాజ్యాధికాలు రావటం, అక్కడి నుంచి భూస్వామ్య విధానం, అక్కడి నుంచి ఆధునిక పరిపాలనలు, అసలు ఎన్ని విషయాలు. నిజానికి ఎక్స్ట్రాడినరీ బుక్. నెక్స్ట్ ఈ సమాజ దుష్టత్వం పతనం కాక తప్పదని, ఇది చిన్న పుస్తకమే. అంటే సమాజంలో ఈ దోపిడీ వ్యవస్థ ఇది ఖచ్చితంగా క్యాపిటలిస్ట్ సొసైటీ ఖచ్చితంగా కూలిపోతుందని మార్క్సిస్ట్ గా ఉన్నప్పుడు రాసిన బుక్. ఆ తర్వాత ఆయన మార్క్సిజంలో లేడు.
ఇక మరొక పుస్తకం నాకు బాగా నచ్చిన పుస్తకం, నేను ఫస్ట్ చెప్పాను కదా ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక ఆయన అడిగాడు అని, అది ఈ పుస్తకం సింహ సేనాపతి చదువుతున్నాను. అయితే ఇందులో గమ్మత్ ఏంటంటే ఆయన డబ్బున్న కుటుంబంలోనే పుట్టాడు, తిండికి లేవు లోటు లేదు. మార్క్సిజం చదువుకున్న తర్వాత ఆయనకి శ్రామిక వర్గ నియంతృత్వం, అంటే శ్రామిక వర్గ పోరాటాల పైన బాగా ప్రేమ పుట్టేసి అసలు మనిషి ఉన్నోడు కష్టపడాలి అని చెప్పి ఆయన పలుగు పార తీసుకొని పొలానికి వెళ్ళేసి తవ్వటం మొదలు పెట్టాడు. తవ్వుతా ఉంటే ఆయనకు ఒక ఇటుక వచ్చింది. ఏంది ఇటుక అంటే దాని మీద కొన్ని అక్షరాలు కనపడుతున్నాయి, అవి చూస్తే బ్రాహ్మీ లిపిలో కనపడింది. ఏ నేను ఊరికి ఆ పుస్తకాలు చదవటం వల్ల ఇట్లా కనపడుతున్నాయి అని దాన్ని పక్కన పడేసి మళ్ళీ చదువుతున్నాడు, మళ్ళీ ఇంకొక ఇటుక దొరికింది. మళ్ళీ చదువుతున్నాడు, మళ్ళీ ఇంకొక ఇటుక దొరికింది. అరే ఏంటని నిజంగా చూస్తే అక్కడ ఒక కూలీలను పిలిచి దీని మీద ఏమైనా గీతలు నీకు కనపడుతున్నాయా అంటే, అవును సార్ కనపడుతున్నాయి అంటే, ఒరే నేను భ్రమ కాదు, దీని మీద బ్రాహ్మీ లిపిలో రాసి ఉంది. అన్ని ఇటుకల్ని తీపిచ్చేసి జాగ్రత్తగా ఆ చూస్తే ఆ ఇటుకల మీద ఒక్కొక్క ఇటుక మీద ఒక్కొక్క పదం ఉంది. ఆ పదాలన్నీ పేరిస్తే వాక్యాలు పారాగ్రాఫ్లు అయ్యి ఒక నవల అయింది. అదే సింహసేనాపతి. ఇప్పుడు మనకి ఆర్కియలాజికల్ మ్యూజియం పూణేలో ఆ ఆ ఆ ఇటుకలన్నీ ఉన్నాయి. ఆ ఇటుకలన్నీ మనకి చారిత్రక ఆధారాలు. అయితే ఇందులో టైటిల్ ఒక నవలీకరణ అనేది మాత్రం రాహుల్ సాంకృతి అని సొంతగా రాసింది. ఆధారాలన్నీ అందులో ఉన్నాయి. బుద్ధుడు మాంసాన్ని తినటాన్ని అంగీకరించాడా లేదా అన్నదానికి నాకు అప్పుడు 20 ఏళ్ల కుర్రోడిని కాబట్టి నాకు అది అందులో ఆధారం దొరికింది. అలానే హింస ఏంటి అహింస ఏంటి, బుద్ధుడు ఏమన్నాడు అనేది చారిత్రకంగా నాకు అక్కడ దొరికింది. సో ఎంత సింహసేనాపతి చదువుతున్నప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. నాకేమనిపిస్తుంది అంటే నేను చాలా యుద్ధ పుస్తకాలు చదివాను, బాహుబలి సినిమాలు 3D చూశాను, కానీ ఈవెన్ బాహుబలి 3Dలో కూడా నాకు ఆ ఫీలింగ్ కలగలేదు. సింహ సేనాపతి చదువుతుంటే మీ చెవుల పక్క నుంచి ఆ ఈటెలు బాణాలు జుయ్యని వెళ్ళిపోతాయి. మీరు యుద్ధం మధ్యలో కూర్చొని పుస్తకం చదువుతున్న ఫీలింగ్ ఉంటది. చదువుతూ గౌక్కన తలదించుతారు, పైనుంచి బాణం పడుతుందేమో అని. చదువుతూ గబుక్కున కాళ్ళు ఎత్తుతారు, పక్క నుంచి ఎవడో కత్తితో పొడిచాడు అని. అంతటి అద్భుతమైనటువంటి నెరేషన్. అంటే ఒక చరిత్రని ఇంత చక్కగా, ఇంత కథలాగా, ఇంత హత్తుకునేటట్టు చెప్పొచ్చు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసింది. అప్పుడు దాకా చరిత్ర అంటే బోరు, డేట్లు ఉంటాయి, ఏదేదో ఉంటాయి, ఎవడికి అర్థం కాదు. ఎవడురా ఈ హిస్టరీ కనిపెట్టింది అన్నట్టు ఉంటది అనుకున్నాం, కానీ హిస్టరీని ఇంత ఆసక్తిగా చెప్పొచ్చా అనేది రాహుల్ నిరూపించాడు. దాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ సైన్స్. అలానే ఇండియన్ ఫిలాసఫీ మీద భారతీయ దర్శన్ పేరు మనకి తెలుసుకోవాల్సింది దేవి ప్రసాద్ చటోపాధ్యాయ గారి లోకాయుత గాని దర్శనాలు అవి ఒక వరుస అయితే, ఇండియన్ ఫిలాసఫీని ఓవరాల్ గా చెప్పటం దేవి ప్రసాద్ చటోపాధ్యాయ గారిదేమో మనం చార్వాక లోకాయుత, అలానే శునక మంత్రాలు అది ఒక వర్షన్ అయితే, ఓవరాల్ ఇండియన్ ఫిలాసఫీ అనేది మనకి ఈ బుక్ లో భారతీయ దర్శనంలో దొరుకుతూ ఉంటుంది. అయితే ఇంకొక గమ్మత్తు అయిన విషయం ఏంటంటే ఈ బుక్ లో ఇందులో డిఫరెన్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ఫిలాసఫీని ఎండగడుతూ అసలు ఆయనకి అసలు ఫిలాసఫీ తెలుసా అని ఆయనకి విమర్శిస్తూ గట్టిగా రాసింది ఏడన్నా ఉంది అంటే అది ఈ పుస్తకంలో. ఈ క్రిటిసైజ్డ్ సర్వేపల్లి రాధాకృష్ణ స్ట్రాంగ్లీ. ఆ డిఫరెన్స్ ఇండియన్ ఫిలాసఫీ అంటే సర్వేపల్లి రాసింది ఒక ఇండియన్ ఫిలాసఫీ, ఏం రాసింది ఒక ఇండియన్ ఫిలాసఫీ. రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. యూ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్. ఎందుకంటే బుద్ధిజం జైనిజం ఈ రెండిట్టు అలానే షడ్ దర్శనాలు 6 దర్శనాలని కలిపి ఓవరాల్ గా చూసినప్పుడే ఇండియన్ ఫిలాసఫీ కంప్లీట్నెస్ తెలుస్తుంది తప్ప ఏదో ఒకటి రెండు ముక్కలు చదివినంత మాత్రం కాదు. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, టిబెట్ లో ఉన్న 15 నెలలు ఆయన రాసినటువంటి 15 months బుక్ మేరీ టిబెట్ యాత్ర, మై జర్నీ టు టిబెట్ అనేది ట్రావెల్. అంటే 4 times వెళ్ళాడు, 4 సార్లు అట్లాంటి నిర్మలా గారు ట్రాన్స్లేట్ చేశారు ఆ బుక్. అలానే మధుర స్వప్నం ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి, అంటే ఒక రకంగా ఇందులో చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మామూలుగా మనం
అరిస్టాటిల్ గొప్పతనం, ప్లేటో గొప్పతనం, సోక్రటీస్ గొప్పతనం అవి చూస్తూ ఉంటాం కానీ ఇండియన్ ఫిలాసఫర్స్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ వాళ్ళ గురించి, బుద్ధుడి గురించి, వీళ్ళ గురించి మనకి తెలియదు. కారణం ఏంటంటే ఆ ప్రజెంటేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల. సో అది మనకి మధుర స్వప్నంలో కూడా మనకి సెంట్రల్ ఏసియా 492 529 మధ్య జరిగిన ఒక కథని తీసుకొని కథ ద్వారా ఫిలాసఫీని చెప్పడం, టెల్లింగ్ ఫిలాసఫీ త్రూ స్టోరీ అనేది ఇందులో మనకి. అండ్ ఈ మధుపురి ఇది కథా సంపటి, ఇది ఆలూరి కవిడి ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ ఇందులో అంటే ఇందులో ఆయన కనైల అండ్ పాండి పాండా అనే గ్రామాల్లో ఎక్కువగా పెరిగాడు అనుకున్నాం కదా, డార్జిలింగ్ దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు యొక్క విలాసవంతమైన భవనాలు ఎలా ఉండేవి, అక్కడ మనుషులు నాగరికత ఎలా ఉండేది, అత్యంత పేదవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకే ప్లేస్ లో మనం ఇప్పుడు ఒకవైపు ఏమో బాగా డబ్బున్నవాడు ఒక పేదవాడు, ఒకవైపు ఏమో గౌరవం అందుకునేవాడు గౌరవం లేదు, ఈ రెండింటిని ఎట్ ఏ టైం చూస్తూ ఆ వాటిని కథలుగా మార్చి రాసింది మధుపురి. అలానే బుద్ధచర్య ఆల్రెడీ చెప్పాను. అప్పుడు ఆయన అక్కడి నుంచి శ్రీలంక నుంచి వెళ్తానంటే కాదు కాదు నువ్వు ఉండంటే బలవంతంగా ఉంచినప్పుడు రాసిన పుస్తకం. ఇది కంప్లీట్ బుద్ధుని యొక్క లైఫ్, లైఫ్ ఆఫ్ బుద్ధ. అలానే రాహుల్ సాంకృత్యాయన్ రాసిన మహామానవ బుద్ధ అని లక్ష్మీరెడ్డి గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇదేమో బుద్ధ చర్యని తెలుగులో దమ్మరక్కితం ట్రాన్స్లేట్ చేశారు. అలానే ప్రజాశక్తి వాళ్ళు హ్యూమన్ సొసైటీ మానవ సమాజాన్ని ఒక పుస్తకం వేశారు. ఇది కూడా సాంకృత్యాయనం వివిధ సామాజిక శక్తులు మానవ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తే సమాజ మార్పుకి ఏమేమి కారణమవుతాయి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అనే దాని మీద. అలానే హూ ఈజ్ సోషలిస్ట్, సామ్యవాది కోన అని మేరీ ఇట్లా ఇంకా అక్బరు చాలా పుస్తకాలు రాశారు. ఇక పుస్తకాల గురించి చెప్పుకుంటా పోతే మనకి టైం సరిపోతే తెల్లారింది కాబట్టి ఆ ఇది 1958లో ఆయన అవార్డు తీసుకుంటున్నప్పుడు ఫోటో. అయితే ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా చూడవచ్చు, నెహ్రూ గారిని కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ ఒక బ్రీఫ్ గా తక్కువ టైంలో మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, ఎందుకంటే వెరీ రేర్ ఫొటోస్. మీకు రాహుల్ జీ గురించి మళ్ళీ తర్వాత మీరు చూడలేదు. ఇది రాహుల్ జీ ఫోటో, రాహుల్ సంస్కృతి అయింది. ఇది రాహుల్ సంస్కృతి ఆయన. అలానే ఇది మిడిల్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన ఇది ఆయన, ఇదేమో బౌద్ధంలో మారిన తర్వాత ఇదేమో మార్క్సిస్ట్ గానే ఉన్నప్పుడు. ఇది కూడా రాహుల్ సాంకృతి ఆయన ఫోటో లేదు, స్మార్ట్ గా ఉన్నాడు. ఇది రష్యాలో ఉన్నప్పుడు కూడా, ఇది ఆల్రెడీ నేను చూపించాను. ఇది చికాగో ఉపన్యాసం, అంటే నేను చెప్పాను కదా లండన్, లండన్ చూపిస్తున్నాడు, లండన్ అటువైపు ఉపన్యాసం కూడా ఉంది. ఇది ఇది కూడా ఆయన ఫోటోలే, చూడటానికి వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ లో ఉన్నటువంటి ఫొటోస్. ఇది ఈ ఇండియా వచ్చేసిన తర్వాత ఇండియాలో కమలా సాంకృత్యం, కమలా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఇండియన్ కాలేజ్ కదా, వాళ్ళిద్దరు పిల్లలు. అండ్ ఈ అబ్బాయి ఇప్పుడు నార్త్ బెంగాల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఇది చాలా వృద్ధాప్యం, పేరు ఆయన పేరు మర్చిపోయిన టైం ఇది. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఇది హజారీ ప్రసాద్ ద్వివేది అని హిందీలో చాలా పేరున్నటువంటి రైటర్. అలానే రాహుల్ సాంకృత్య ఆయన సూర్యకాంత్ త్రిపాఠి నిరాల తో దిగినటువంటి ఫోటో. నిజానికి తర్వాత రాహుల్ జీ చనిపోయిన తర్వాత ఈయన చాలా రాహుల్ జీ పైన ఉపన్యాసాలు ఇచ్చారు. అలానే శివపూజన్ సహాయ్తో కలిసి ఉన్నటువంటి ఫొటోస్. ఇది బౌద్ధంలో ఆయన స్వీకరించిన తర్వాత ఫొటోస్. ఇది
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడు కదా, ఈ వ్యక్తి వాజ్పేయి. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు. అప్పుడు ఈయన కూర్చొని దండేసుకుంటే నిలబడి ఉన్నాడు ఉద్దేశం. సో అలానే ఆయన పొలిటికల్ అంటే కాంగ్రెస్ లో ఉద్యమంలో ఉన్నప్పుడు ఫోటోలు అవి. ఇది ఈ లెఫ్ట్ సైడ్ రాహుల్ సాంకృత్య ఆయన పుట్టిన ప్లేస్, రైట్ సైడ్ ఈ లోలా ఇగోర్ ఆల్రెడీ మీకు చూపించాను. ఇది నేపాలీ రైటర్ ధర్మరత్న యామి అని, ఆయనతో ఫోటో. ఇంకా ఈయన స్వాతంత్ర సమర యోధుడు సత్యపాల్ ధావే, అలానే హిందీ రైటర్ బనారసి దాస్ చతుర్వేది, వాళ్ళతో ఫొటోస్. అలానే రాహుల్ సాహబ్ ఆయన ఒక టిబెటన్ స్కాలర్ తో చర్చలు జరుగుతున్నప్పుడు ఫొటోస్. ఇది బలరాజ్ సాహ్ని వాళ్ళ భార్యతో కలిసి, అంటే వాళ్ళు ఫిలిం డైరెక్టర్ తో దిగిన ఫోటో. అండ్ ఇది రాహుల్ సాంకృత్య అండ్ రేర్ ఫొటోస్ కొన్ని.